మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తోంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్టాండర్డ్ కోచింగ్, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వార్డ్ ఆఫీసర్, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ ఇలా అన్ని పోటీ పరీక్షలకు అత్యంత నాణ్యమైన కోచింగ్ అతి తక్కువ ధరకే అందిస్తుంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. మరింకెందుకు ఆలస్యం, వెంటనే హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు అభ్యర్థులందరికీ కూడా ఒక శుభవార్త. చాలా రోజుల నుండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న చాలామంది అభ్యర్థులు రెగ్యులర్గా ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. సార్, మీరు ఇచ్చే కరెంట్ అఫైర్స్ వీడియోతో పాటు మాకు ఏదో ఒక నోట్స్ ఇవ్వండి, ఏదో ఒక రూపంలో నోట్స్ని ప్రొవైడ్ చేయండి, అది మాకు మరింత బెనిఫిట్ చేస్తుంది. ఎందుకంటే రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని మీరు చెప్పిన క్లాసెస్ వింటూ ఈ నోట్స్ని రెఫర్ చేసుకుంటామని చెప్పేసి అలా ఇన్స్టిట్యూట్కి కాల్ చేస్తున్నారు. మన యూట్యూబ్ వీడియో కింద కూడా చాలామంది కామెంట్స్ రూపంలో పోస్ట్ చేస్తున్నారు. సో ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని లాస్ట్ వీక్ మీకు ఒక అంశాన్ని చెప్పాను. అతి త్వరలో మన హరీష్ అకాడమీ నుండి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ రూపంలో కూడా మీకు వస్తుంది అని చెప్పేసి, పీడిఎఫ్ రూపంలో కూడా అంటున్నాను. మన వీడియో క్లాసెస్ కంటిన్యూ అవుతాయి. ఎట్ ద సేమ్ టైం ఎవ్రీ వీక్ వీక్లీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటాయో, ఎగ్జాంపుల్ December 1st నుండి December 7th, ఫస్ట్ వీక్ ముగిసిపోయింది. అలా ఫస్ట్ వీక్కి సంబంధించి వీక్లీ కరెంట్ అఫైర్స్ ఏవైతే మనం చర్చించుకున్నామో అందులో అన్ని అంశాలను కూడా ఇక పీడిఎఫ్ రూపంలో ఈ రోజు మీకు విడుదల చేస్తున్నాం. అలా ఇలాంటి అంశం ఏదైతే ఉంటుందో ఎవ్రీ వీక్ కూడా వీక్లీ పీడిఎఫ్ మీకు అందుబాటులో ఉంటూనే ఉంటుంది. సెకండ్ వీక్ ముగిసిన తర్వాత మీకు మరొక పీడిఎఫ్. అలా రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ని పీడిఎఫ్ రూపంలో కూడా మేము ముందు ఉంచుతున్నాము. మీకు క్రితం క్లాసెస్లో ఏదైతే చెప్పామో అది ఈ రోజు నుండి అమల్లోకి తెస్తున్నాము. ఇప్పటి నుండి మన రెగ్యులర్ క్లాసెస్, వీడియో క్లాసెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏవైతే పోటీ పరీక్షలకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయో, ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అని ఏది ఉంటుంది, ఎందుకంటే పోటీ పరీక్షలకు అన్ని ఇంపార్టెంటే. ఎగ్జామినర్కి ఈ రోజు క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు ఏ అంశం నుండి ప్రశ్న అడగాలి, ఏ అంశం నుండి అడగకూడదు, లాస్ట్ ఇయర్ అడిగిన ప్రశ్నలు ఏంటి, ఇలాంటి అంశాలు ఏవి కూడా చూడట్లేదు. ఏ ప్రశ్న పడితే ఆ ప్రశ్న ఇస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి వార్తలో నిలుస్తున్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీకు ఈ పీడిఎఫ్లో పొందుపరచడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా మీ విజయానికి కావాల్సిన బాటలు ఈ పీడిఎఫ్ కూడా మీకు ఇస్తుందని మేము ఆశిస్తున్నాము. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి మేము ప్రాధాన్యత ఇస్తాము. మీకు ఇప్పటివరకు చాలాసార్లు మేము చేస్తూనే ఉన్నాము. అండ్ యాప్, ఈ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో మీకు మన యాప్ రూపంలో అవైలబుల్ ఉంటుంది. ఇప్పటివరకు చాలా మంది యాప్ ఇన్స్టాల్ చేసుకునే ఉంటారు. అలా యాప్లో ఈ రోజు నుండి మీరు ఒక్కసారి వీడియో కింద లింక్స్ ఉంటాయి కదా, ఆ లింక్ ఓపెన్ చేయండి. ఈ యాప్లో కూడా మన హరీష్ అకాడమీ యాప్లో ఈ పీడిఎఫ్ అనేది అందుబాటులో ఉంచాము. ఎట్ ద సేమ్ టైం చాలా మందిని టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అని చెప్పాము. ఎందుకంటే పోటీ పరీక్షలు, రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, జాబ్ నోటిఫికేషన్, లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ సంబంధించి పీడిఎఫ్స్ ఇస్తామని చెప్పాము. అలా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఈ పీడిఎఫ్ని మీకు సర్క్యులేట్ చేస్తాము. ఈ పీడిఎఫ్ ఖచ్చితంగా ప్రతి పాయింట్ చూడండి. ఎవ్రీ డే కూడా వీడియో చూస్తూ ఆ వీకెండ్ ఏదైతే పీడిఎఫ్ వస్తుందో దాన్ని ఒక్కసారి వెయిట్ చేయండి. ఎందుకంటే రోజు మనం వీడియో క్లాస్ చూస్తూ ఉంటే ఆ వీకెండ్ లోపల ఆ పీడిఎఫ్ ఒకసారి చూసారనుకోండి, ఈ విన్న టాపిక్ ఆ చూసిన టాపిక్తో మీకు లింక్ అవుతుంది. మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఈ పీడిఎఫ్లో ఇస్తాము. ఎందుకంటే చాలా మంది స్టాటిక్ జీకే పాయింట్స్ అంటున్నారు. యాక్చువల్గా కొంతమంది ఏమంటున్నారంటే, సార్ మీది వీడియో అనేది 1 hour లోపు ఉండాలని, కొంతమంది 2 hours ఉన్నా పర్లేదు అంటున్నారు. కానీ ఏదైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటో అంతకు మించిన ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం ఇస్తున్నాను. అండ్ ప్రతి టాపిక్కి కూడా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో లింక్ చేసి ఇచ్చాను అనుకోండి, అది ఖచ్చితంగా మరింత లింక్ అవుతుంది, మీకు మ్యాక్సిమం లెంత్ అవుతుంది. ఎందుకంటే మనం చెప్పే టాపిక్, ఎగ్జాంపుల్ ఈరోజు ఏడీబీ అన్నాను అనుకోండి, ప్రతిసారి ఏడీబీ తరచు ప్రతి వారంలో 2 నుండి 3 సార్లు వార్తలు నిలుస్తుంది. అలా ఏడీబీ గురించి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సంవత్సరం ప్రారంభమైంది, హెడ్ క్వార్టర్ ఎక్కడ, ప్రస్తుతం అధ్యక్షులు ఎవరు, ఇది ప్రతిసారి చెప్తే ఏంటంటే వీడియో టైం మరింత పెరుగుతుంది. అందుకోసం ఇలాంటి సమాచారం ఏదైతే ఉంటుందో మనం రెగ్యులర్గా చర్చిస్తున్నాం. ఏదైతే ఇంపార్టెంటో దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కంటే ఎక్కువనే ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం. అండ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఇంపార్టెంట్ ఉంటాయో ఈ పీడిఎఫ్ రూపంలో మీకు బాక్స్ ఐటమ్స్ కూడా ఇస్తున్నాం. ఒక్కసారి ఈ రోజు నుండి ఇక పీడిఎఫ్స్, ఫస్ట్ వీక్ ముగిసిపోయింది కదా, ఫస్ట్ వీక్ సంబంధించిన వీడియోస్ అందరూ చూసే ఉంటారు. దానికి సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మీకు స్క్రిప్ట్ రూపంలో ఇస్తున్నాం. దాని
దానికి చేయాల్సిందల్లా అభ్యర్థులు టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో అందులో ఈ పీడిఎఫ్ని అవైలబుల్ ఉంచుతున్నాం. సో టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పటివరకు జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటారో మన కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాం, ఒక్కసారి జాయిన్ అవ్వండి. మరియు యాప్, సో యాప్ ఏదైతే ఉంటుందో యాప్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు పీడిఎఫ్ అందుబాటులో ఉంటుంది అండ్ ఎవ్రీ వీక్ ఎగ్జామ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే మనం ఎంతైతే అంశాన్ని నేర్చుకుంటున్నామో, ఒక విషయాన్ని నేర్చుకుంటున్నామో, ఆ విషయం పైన మనకి ఎంత పట్టు ఉందనేది ఎగ్జామ్ రాస్తేనే తెలుస్తుంది. అలాంటి ఎగ్జామ్ని కూడా దృష్టిలో ఉంచుకొని పోటీ పరీక్షలకు కావాల్సిన ప్రతి ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకొని మీకు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. మీరు ఎవ్రీ వీక్ కూడా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్, మీకు పీడిఎఫ్తో పాటు క్విజ్ కూడా కండక్ట్ చేస్తున్నాం. చాలా మంది రాస్తున్నారు. మరొకసారి చెప్తున్నాను, ఆ ఎగ్జామ్స్ కూడా రాయండి. ఎందుకంటే రానున్న పోటీ పరీక్షల్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ సబ్జెక్టే కరెంట్ అఫైర్స్. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ఎనీ క్వశ్చన్ పేపర్ ఈస్ బేస్డ్ ఆన్ కరెంట్ అఫైర్స్. మీరు చూడండి, ఇటీవల జరిగిన చిన్న చిన్న పరీక్షలు కాదు, పెద్ద పరీక్షలు, ఐఏఎస్ స్థాయి పరీక్షలు ఏవైతే ఉంటాయో, సివిల్స్ ఎగ్జామ్ తీసుకోండి, లేదంటే పంచాయతీ సెక్రటరీ కానివ్వండి, ఇటీవల గ్రామ సచివాలయం కానివ్వండి. సో క్వశ్చన్ పేపర్ చూస్తే స్టాండర్డ్ ఈ ఎగ్జామ్ కానీ చెప్పేలా లేదు. అన్ని స్టాండర్డ్స్ ఒకటైపోయినాయి. అందుకోసం విషయ పరిజ్ఞానాన్ని మరింత పెంచుకోండి. అర్థమైన విషయం పైన ఏ రకంగా మీరు ప్రతిభ చూపిస్తున్నారని చెప్పడానికి పరీక్షలు కూడా రాయండి. సో ఇవన్నీ కూడా మీ ముందు ఉంచుతున్నాము. మీ యాప్ ఏదైతే ఉంటుందో ఆ యాప్లో ఈ ఎగ్జామ్స్ రాయండి, పీడిఎఫ్ చదవండి, ఎన్నిసార్లు అయినా చదవండి. అండ్ మేము కోరుకునేది మీ నుండి ఒకటే, మరొకసారి చెప్తున్నాను, ఎందుకంటే మీకు తరచూ ఆల్మోస్ట్ 6 నెలలు, గడిచిన 7 నెలల నుండి ప్రతిరోజు క్లాస్ ఇస్తున్నాను. ఒక పండగ అయినా లేకపోతే ఒక శుభకార్యమైన ఏది ఉన్నా కూడా ఎప్పుడు కూడా నేను క్లాస్ ఆపలేదు. మా హరీష్ అకాడమీ మేనేజ్మెంట్ కానివ్వండి, మేము కానివ్వండి, ప్రతిరోజు కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంటే. అది మాకు కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకరోజు మేము రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఎవరైతే ఉంటారో తను కూడా ఆ రోజు సైలెంట్ అయిపోతాడు. తను కూడా ఏదో ఒక సమాచారాన్ని పొందడంలో దూరం అవుతాడు. అందుకోసం ప్రతిరోజు మేము కష్టపడుతున్నాము మీకోసం. ఎందుకంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మా ఫస్ట్ ప్రిఫరెన్స్. సో ఈ యాప్ రూపంలో మీకు మరిన్ని సేవలు కూడా ఇస్తాము. మేము అడిగేది ఒక్కటే, మీకు ఇక్కడ హరీష్ అకాడమీ నుండి ఫ్రీ కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి, ఫ్రీ పీడిఎఫ్స్ ఇస్తున్నాం, ఫ్రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. మేము కోరుకునేది ఏంటంటే మీ ఫీడ్బ్యాక్ మాత్రమే. సో హరీష్ అకాడమీ యాప్లో మేము ఇచ్చే సర్వీసెస్ మీకు నచ్చినట్లయితే ఒక 5 స్టార్ ఇవ్వండి చాలు. అండ్ మీ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో మీ కామెంట్ రూపంలో మీకు తెలియజేయండి. ఎందుకంటే ఏ వ్యక్తి ఏ రకంగా మా నుండి బెనిఫిట్ అవుతున్నాడని తెలుసుకోవాలని మాకు కూడా ఉంటుంది. సో ఇలా 5 స్టార్ ఇచ్చారనుకోండి, సో మన సర్వీసెస్ అనేవి స్టూడెంట్కి రీచ్ అవుతున్నాయి, దీనివల్ల ప్రయోజనం పొందుతున్నాడు అని చెప్పేసి. అండ్ ఇప్పటి నుండి మరిన్ని సర్వీసెస్ కూడా మా నుండి మీకు ఇస్తాము. సో దీనికి మీరు చేయాల్సిందల్లా యాప్ రూపంలో కానీ టెలిగ్రామ్ రూపంలో కానివ్వండి, మేము ఇచ్చే సమాచారాన్ని పొందండి. దీని నుండి మ్యాక్సిమం విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోండి, ప్రతి విషయం పైన పట్టు పెంచుకోండి. దానికోసం మేము అహర్నిశలు మీ వెంట ఉంటాము. మీరు విజయం ఏదైతే ఉంటుందో, మీ విజయం మీకు దగ్గరికి వచ్చే వరకు కూడా మీ వెంట మేము ఉంటూనే ఉంటాము. మా తోడ్పాటు ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో చూడండి. అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, మీ సమీప వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఫ్రెండ్స్ కానివ్వండి, మీ రిలేటివ్స్ కానివ్వండి, ఎందుకంటే ఇప్పుడు తరచూ కూడా పోటీ పరీక్షలకు సంబంధించి కాంపిటీషన్ పెరుగుతుంది. అంతేందుకు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈవినింగ్ ఒక ఇంపార్టెంట్ క్యాబినెట్ తీర్మానం కూడా మనం వార్తలు చూస్తున్నాం. ఏంటంటే ఇటీవల ఈరోజు కేంద్ర క్యాబినెట్ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దేనికి సంబంధించిందంటే ఆత్మనిర్భర్ రోజ్గర్ అభియాన్. సో రోజ్గర్ అనే పదం ఎక్కడ ఉన్నా కూడా దిస్ ఈస్ ద టర్మ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఎంప్లాయ్మెంట్, అంటే ఉపాధిని సూచించే పదం. సో రోజ్గర్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని తీసుకొస్తుంది, ఆత్మనిర్భర్ రోజ్గర్ అభియాన్. ఈ బిల్లు ఏదైతే ఉంటుందో దీనిని ఈరోజు క్యాబినెట్ ఈ తీర్మానాన్ని ఆమోదం కూడా తెలపడం జరిగింది. రానున్న 3 ఏళ్లలో, సో ఈ సంవత్సరం 2020 నుండి 2030 మధ్యలో దాదాపు 58.5 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తారంట. నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక నెక్స్ట్ ఇయర్ నుండి మనం చూస్తాం 1 నేషన్ 1 ఎగ్జామ్ కూడా అమల్లోకి రాబోతోంది, సెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో దాంతో పాటు నోటిఫికేషన్స్ కూడా ఇక రిలీజ్ అవుతాయి. అలా 3 ఏళ్లలో దాదాపు 58.5 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ కార్యక్రమం ఏదైతే ఉంటుందో దానిపైన క్యాబినెట్ ఈ తీర్మానాన్ని ఆమోదం కూడా తెలపడం జరిగింది. అంటే రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని మీకంటే ముందుగా మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి మేము ప్రిపేర్డ్గా ఉంటున్నాము. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకోండి. ఇందుకోసం ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసము దాదాపు 1584 కోట్లు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. యాజ్ ఆన్ టుడే ఇప్పటి నుండి ఈ నిధులను
వాడండి. ఎందుకంటే నోటిఫికేషన్స్ రిలీజ్ చేయండి, రిక్రూట్మెంట్ని పెంచండి అని చెప్పేసి ప్రధానమంత్రి గారు కూడా ఇటీవల ఈరోజు అధికారులను సూచించారు. సో ఖచ్చితంగా బ్యాంకింగ్ సెక్టారే కానివ్వండి, మనకు జాతీయ స్థాయిలో ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఇవేవైతే ఉంటాయో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉన్నా కూడా వీటి యొక్క సంఖ్య పెరుగుతుంది. ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అవకాశాలు పెంచుతున్నారు కాబట్టి మనకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సో మనం రాయాల్సిన ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటి సంఖ్య కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వీటిని ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రోజు నుండి మీరు ప్రిపేర్ అవుతేనే ఏ నిమిషం ఎగ్జామ్ ఉన్నా కూడా, ఏ నిమిషం నోటిఫికేషన్ వచ్చినా కూడా కావాల్సింది కాన్ఫిడెన్స్. ఈ కాన్ఫిడెన్స్ మీ దగ్గర ఉంటే, సిన్సియారిటీ మీ దగ్గర ఉంటే, రెగ్యులర్గా చదవడం అనేది ఒక హాబీగా మలుచుకుంటే ఏ ఎగ్జామ్ అయినా కూడా మీరు సాధిస్తారు. సో ఇది ఒక్కటే. ఏ రోజు కూడా మీకు ఇంత ప్రొలాంగ్గా నేను ఏ ఇన్ఫర్మేషన్ కూడా నేను ప్రొలాంగ్ చేయను, డైరెక్ట్గా సబ్జెక్ట్కి ఎంటర్ అవుతాను. కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్లో రానున్న రోజున మనకు రాష్ట్రాల్లో చూడబోతున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ కూడా ఈ రోజు నుండి ఒక కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం 3:30 గంటలకు కేంద్ర కేబినెట్ ఈ అంశానికి ఆమోదం తెలపడం జరిగింది. ఆత్మనిర్భర్ రోజ్గర్ అభియాన్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకోసం 1500 కోట్ల రూపాయలను ఇమ్మీడియట్ గా రిలీజ్ చేసింది పిఎం ఆఫీస్. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇందులో భాగంగా మీకు కరెంట్ అఫైర్స్ కీలక పాత్ర కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ యాప్ రూపంలో ఉంటుంది, టెలిగ్రామ్ రూపంలో ఉంటుంది. మీకు దగ్గర ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వారికి కూడా ఈ పీడిఎఫ్స్ని మీరు సర్క్యులేట్ చేయండి. ఎందుకంటే మనము నేర్చుకోవడంతో పాటు మన ఫ్రెండ్స్, మన మిత్రులు కూడా నేర్చుకుంటే ఏంటంటే ఆ డిస్కషన్లో కూడా మీకు మరింత విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. ఎప్పుడైనా డిస్కషన్ చేసుకోండి, ఒక టాపిక్ వచ్చినప్పుడు నేను చెప్పే టాపికే కానివ్వండి, ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అండ్ ఇంకోటి చెప్తున్నాను, మన గంట క్లాస్ ఏదైతే ఉంటుందో ఈ గంట క్లాస్ని మనం ఒక 6 hours కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క టాపిక్లో ఇంకా డీటెయిల్గా వెళ్ళొచ్చు. కానీ ఏదైతే మనకి ఇప్పుడు టైంని కన్సిడర్ చేసుకున్నా, ఎగ్జామ్స్లో వచ్చే ప్రశ్నలు ఏవైతే ఉంటే వాటి కన్సిడర్ చేసుకొని ఎంతవరకు అయితే ఇంపార్టెంటో అంతవరకు ఇస్తున్నాను. సో ఇదొకటి చూడండి. వీక్లీ పీడిఎఫ్ అనేది ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజు స్టార్ట్ చేయండి, చదవడం కూడా స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు వీడియో క్లాస్ చూడండి, ఈ వీడియోకి సంబంధించి నెక్స్ట్ వీక్ మీకు పీడిఎఫ్ రూపంలో వస్తాయి. సో గడిచిన వారం ఉంది కదా, December 7th నుండి December 1st నుండి December 7th వరకు ఫస్ట్ వీక్ పీడిఎఫ్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో ఇదొకటి చూడండి. అండ్ ప్రతిరోజు మన వీడియో క్లాసెస్ కూడా మనకి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అండ్ యాప్ ఏదైతే ఉంటుందో ఈ యాప్ విషయంలో మీరు మాకు ఇచ్చే ప్రోత్సాహకం ఒక్కటే, 5 star రేటింగ్ ఇవ్వండి. ఇప్పటివరకు ఇన్స్టాల్ చేయని వారు ఎవరైతే ఉంటారో మరొకసారి ఇన్స్టాల్ చేయండి. అండ్ ఇంకొకటి, ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన వారు ఎవరైతే ఉంటారో వారు ఏ రకంగా రేటింగ్ ఇవ్వాలని చెప్పేసి ఒక సందేహం అనేది ఉంటుంది. అందుకోసం ఏం చేయాలంటే మీరు మరొకసారి ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్ కానీ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళేసేసి ఇన్స్టాల్ దగ్గర పోండి. అక్కడ ఓపెన్ అని ఉంటుంది, అక్కడ మీకు రివ్యూ ఇవ్వచ్చు. సో అక్కడ మీరు మాకు రేటింగ్ ఇవ్వండి. దీని నుండి మేము మీ యొక్క ఫీడ్బ్యాక్ని తెలుసుకుంటాము. సో ఈరోజు మనం ఫస్ట్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీపులు ఈరోజు వార్తలు నిలిచాయి. లక్షద్వీప్స్ అంటాం మనం. దేశంలోనే మొట్టమొదటి 100% ఆర్గానిక్ యూనియన్ టెరిటరీగా గుర్తింపు పొంది ఈరోజు లక్షద్వీపులు వార్తలు నిలిచాయి. 100% ఆర్గానిక్ యూనియన్ టెరిటరీ. సో ఈరోజు కేంద్ర ప్రభుత్వం లక్షద్వీపులను ఆర్గానిక్ యూనియన్ టెరిటరీ, దేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ యూనియన్ టెరిటరీగా గుర్తించడం జరిగింది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇటీవల కాలంలో ఏమైనా పరీక్షలు రాసుంటే రెగ్యులర్గా వచ్చే ప్రశ్న ఏంటంటే దేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్ లేదా దేశంలోనే ఆర్గానిక్ స్టేట్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది సిక్కిం. సో అలా రాష్ట్రాలను గనక కన్సిడర్ చేస్తే సిక్కిం దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం 100% ఆర్గానిక్గా. ఈరోజు కేంద్రపాలిత ప్రాంతాలను గనక యూనియన్ టెరిటరీలు గనక కన్సిడర్ చేస్తే దేశంలోనే మొట్టమొదటి యూనియన్ టెరిటరీ 100% ఆర్గానిక్తో ఆర్గానిక్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియాగా ఈరోజు లక్షద్వీపులు వార్తలు నిలిచాయి. మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి అధికారిక ప్రకటనను ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారు ఈరోజు అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు. దేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ యూనియన్ టెరిటరీ ఈజ్ లక్షద్వీప్స్ అని చెప్పారు. అండ్ కొన్ని అంశాలను కూడా వీరు ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. అవేంటంటే ఇటీవల లక్షద్వీప్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్ చాలా నియంత్రణ చర్యలు తీసుకుంటుంది. అందులో ఏంటంటే గడిచిన కొద్ది సంవత్సరాలుగా పంటలపై విపరీతంగా వాడే రసాయనాలు ఏవైతే ఉంటాయో వాటిని నియంత్రించడం విషయంలో లక్షద్వీప్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్ చాలా సక్సెస్ సాధించింది అంటున్నారు. ఎందుకు అంటే మన ప్రాంతాల్లో కూడా రెగ్యులర్గా చూడండి, ఏదైనా పంటకి పెస్ట్ వచ్చింది అంటే, పెస్ట్ అంటే పురుగులు వస్తున్నాయి, పురుగులు పడుతున్నాయి అంటే వెంటనే అధిక మొత్తంలో పురుగుల మందు చల్లుతూ ఉంటారు.
సో అలా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఉత్పాదకతను పెంచడానికి ఎక్కువ మొత్తంలో ఫర్టిలైజర్స్ వాడతారు. అలా సింథటిక్ రసాయనాల ఆధారంగా తయారు చేసిన ఫర్టిలైజర్స్ ని మరియు రసాయనాల ఆధారంగా తయారు చేసిన పెస్టిసైడ్స్ ని విపరీతంగా పంటల మీద వాడినామనుకోండి, అలాంటి సింథటిక్ ఫుడ్ తీసుకుంటే మనకు కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకోసం అని చెప్పేసి ఇటీవల లక్షద్వీప్ యొక్క అడ్మినిస్ట్రేషన్ పంటలపై రసాయనాలు వాడకూడదని చెప్పేసి కొన్ని నిషేధాజ్ఞలు కూడా జారీ చేసింది. అందుకు ఫలితమే ఈరోజు ఆర్గానిక్ యూనియన్ టెరిటరీగా ఫలితాన్ని కూడా చూడడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్. మరియు దాంతో పాటు లక్షద్వీప్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది పర్యాటక పరంగా. ఎందుకంటే పర్యాటక పరంగా చాలా ప్రాముఖ్యత కలిగిన బీచ్లు ఉంటాయి. ఎందుకంటే సముద్రంలో ఉంటాయి చిన్న చిన్న ఐలాండ్స్. సో అలా ఐలాండ్స్ లోకి విదేశీ పర్యాటకులు, దేశీయ పర్యాటకులు అధిక మొత్తంలో ప్రతి సంవత్సరం కూడా విజిటర్స్ సందర్శిస్తూ ఉంటారు. పర్యాటకుల విషయంలో కూడా చాలా నియంత్రణ ఆజ్ఞలు విధించింది ఇటీవల లక్షద్వీప్ యొక్క అడ్మినిస్ట్రేషన్. ఏమంటున్నారంటే ఎవరైనా పర్యాటకులు గడిచిన సంవత్సరం, ఇప్పుడు కరోనా పరిస్థితుల కాలంలో పర్యాటక రంగం మొత్తం కూడా స్తంభించిపోయింది. సో గడిచిన 2-3 ఏళ్ల నుండి పర్యాటక పరంగా ఎవరైతే ఫారినర్స్ కానీ డొమెస్టిక్ టూరిజం ఎవరైతే ఉంటారో, వారికి ఈ ప్రాంతాలకు వచ్చేవారు ఎవరైతే ఉంటారో, బీచ్లకు వచ్చేవారు ఎవరైతే ఉంటారో, వారి వెంట ప్లాస్టిక్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ బాటిల్స్ కానివ్వండి, ప్లాస్టిక్ కవర్స్ కానివ్వండి, అవి తీసుకురాకుండా బ్యాన్ విధించింది. మరియు దాంతో పాటు లక్షద్వీప్స్ లో డొమెస్టిక్ పీపుల్ ఎవరైతే ఉంటారో కాలుష్య ఉద్గారాల విషయంలో చాలా నియంత్రణ చర్యలు చేపట్టాలని చెప్పేసి కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అలా పొల్యూషన్ ఎమిషన్స్ విషయంలో కానివ్వండి, ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ నియంత్రణ చర్యల ఆధారంగా లక్షద్వీప్ ఈరోజు సాధించిన విజయం దేశంలోనే మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం 100% ఆర్గానిక్ గా గుర్తింపు పొందడం జరిగింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో పర్యావరణ పరంగా చూసుకుంటే చాలా సంరక్షణ చర్యలు తీసుకుంటుంది లక్షద్వీప్ యొక్క అడ్మినిస్ట్రేషన్. కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉండే అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో ఈ చర్యలన్నీ కూడా అద్భుతంగా అమలు చేస్తున్నారు. అండ్ ఇటీవల కాలంలో లాస్ట్ టైం లక్షద్వీప్ గురించి మనం ఎప్పుడు చర్చించుకున్నామంటే అగత్తి ఐలాండ్ గురించి చెప్పాను. యాక్చువల్గా అగత్తి ఐలాండ్ అన్నాను. ఎగ్జామ్లో కొన్ని పోటీ పరీక్షలు అడుగుతారు. ఇటీవల వివాదాస్పదమైన అగత్తి ఐలాండ్ ఏ దీవుల సమూహంలో ఉంటుంది అంటారు? అండమాన్ నికోబారా లేకపోతే లక్షద్వీపులు అంటారు. సో లక్షద్వీప్ సంబంధించి యాక్చువల్గా లక్షద్వీప్ సంబంధించి అండమాన్ నికోబార్ సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్ చూసుకోండి. లక్షద్వీప్స్ ఆర్కిపెలాగో లేదంటే ఆర్చిపెలాగో అంటాము. అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ని మనం ఆర్చిపెలాగో అంటాము. అంటే ఒకే ప్రాంతం ఏదైతే ఉంటుందో ఒక ప్రాంతంలో కొన్ని దాదాపు ఒక 1 or 2 ఒక దీవులు అన్నీ వచ్చేసి దీవుల సమూహాన్ని ఆర్కిపెలాగో అంటాము. దాదాపు లక్షద్వీప్స్ యొక్క విస్తీర్ణము 32 స్క్వేర్ కిలోమీటర్స్. లక్షద్వీప్స్ ఏవైతే ఉంటాయో ఐలాండ్స్ ఆల్మోస్ట్ 36 ఐలాండ్స్ ఉన్నాయి, చిన్న చిన్న దీవులు. ఈ దీవుల సమూహాన్ని అంతా కలిపి మనం లక్షద్వీపులు అంటాము. అలా ఒక్కొక్క దీవి 36 ఐలాండ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క దీవికి ఒక్కొక్క పేరు ఉంటుంది. అందులో అగత్తి ఐలాండ్ అని ఒకటి, కల్పేని అని చెప్పేసి, కిల్టాన్ అని చెప్పేసి రకరకాల పేర్లు ఉంటాయి. ఒక్కొక్క ఐలాండ్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. సో ఈ ఐలాండ్స్ అన్ని కలిపి ఆర్కిపెలాగో ఏమంటాం మనం? లక్షద్వీపులు అంటాము. సో ఈ మొత్తం విస్తీర్ణం కనుక కన్సిడర్ చేస్తే లక్షద్వీపుల యొక్క విస్తీర్ణం 32 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ లక్షద్వీపులు అనగానే గుర్తుకు రావాల్సింది కోరల్ రీఫ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ కోరల్ రీఫ్స్. అండ్ లక్షద్వీపుల్లో నివసించే ప్రజలు ఎక్కువగా దేనిపైన ఆధారపడతారు? వారి యొక్క లైవ్లీహుడ్ ఏంటంటే కొబ్బరి పరిశ్రమ, కాయిర్ ఇండస్ట్రీ, కొబ్బరి తోటలు ఎక్కువగా పెంచుతారు. అందుకే ఇటీవల ఆల్మోస్ట్ 2.5 months బ్యాక్ మీకు ఒక అంశాన్ని చెప్పాను. ఇటీవల NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉంటుందో, జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటాం కదా, పర్యావరణం పరంగా ఏమైనా ప్రభావాన్ని చూపిస్తే వాటిని నియంత్రిస్తుంది. అలాంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఇటీవల అగత్తి ఐలాండ్కి సంబంధించిన ప్రజలు కొన్ని కాంప్లైంట్స్ ఇచ్చారు. మా ప్రాంతంలో అగత్తి ఐలాండ్లో పరిపాలకులు ఎవరైతే ఉంటారో, మున్సిపాలిటీ అధికారులు ఎక్కువగా ఈ ప్రాంతాల్లో కొబ్బరి చెట్లను నరికేస్తున్నారు. సో ఈ నరకకుండా ఆపండి అని చెప్పేసి మా యొక్క జీవన ఆదాయం అంతా కూడా వాటి నుండి అని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించారు. పర్యావరణ పరంగా దీని యొక్క ప్రభావం పడుతుంది అని చెప్పేసి వెంటనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT ఇన్వాల్వ్ అవ్వడము, ఈ అగత్తి ఐలాండ్ సంబంధించి చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. అలా కొబ్బరి పరిశ్రమ పరంగా చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే కోరల్ రీఫ్స్ కానివ్వండి, ముఖ్యంగా మలబార్ కోస్ట్ ఉంటుంది కదా, ఈ మలబార్ కోస్ట్ అనగానే మనకు కేరళ. సో కేరళ మలబార్ కోస్ట్ తీసుకున్న, లక్షద్వీపులు తీసుకున్న ఈ ప్రాంతం ఎక్కువ కూడా కొబ్బరి తోట, కాయిర్ ఇండస్ట్రీకి చాలా ఫేమస్. సో అలా కొబ్బరి పైన చాలా పరిశోధన చేస్తారు. అక్కడ తినే ఫుడ్ కూడా కొబ్బరి నూనె వాడతారు అందుకే. సో అలా కొబ్బరి పరంగా తీసుకున్న ఇంపార్టెంట్. అండ్ అటోల్స్ పరంగా చాలా ఫేమస్. అటోల్స్ అంటే ఏంటంటే వాస్తవానికి పర్యాటక పరంగా ఎక్కువగా ఆకర్షితంగా ఉంటాయి. అటోల్స్ మనకి ఏంటంటే చిన్న చిన్న
ఇట్లా పర్వతాల్లా ఉంటాయి, పైన వాటర్ కాంటెంట్ ఉంటుంది. సో అలా అటోల్స్ పరంగా కానివ్వండి, మరియు సబ్మర్జ్డ్ కోస్టల్స్ కూడా చాలా ఉంటాయి. సో ఇవన్నీ పక్కన పెట్టండి. లక్షద్వీప్ సంబంధించి వాటి యొక్క రాజధాని కవరత్తి, ఎందుకంటే ఐలాండ్స్ సంబంధించి ఖచ్చితంగా వాటి గురించి చూడండి. లక్షద్వీప్స్ యొక్క జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా కేరళ కిందికి వస్తుంది. కేరళ హైకోర్టే లక్షద్వీప్స్కి సంబంధించి ఎలాంటి న్యాయపరమైన అంశాలైనా కూడా దృష్టి తీసుకుంటుంది. ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక న్యాయస్థానాలు ఉండవు, హైకోర్ట్స్ ఉండవు. అందుకోసం అని చెప్పేసి వాటికి సమీపంలో ఉన్న హైకోర్టు ఏదైతే ఉంటుందో వాటిని న్యాయపరమైన చర్యలు తీసుకుంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు లక్షద్వీపులు వార్తల్లో నిలిచింది. సో లక్షద్వీప్సే కానివ్వండి, అండ్ సిక్కిం కూడా పర్యాటక పరంగా సిక్కిం ఇటీవల చాలా ఆంక్షలు విధించింది. ఎవరైనా పర్యాటకులు సిక్కింకి చాలా మంది పర్యాటకులు పోతూ ఉంటారు, ఎందుకంటే నార్త్ ఈస్టర్న్ ప్రాంతము మంచుతో కప్పబడి ఉన్న కొండలు కానివ్వండి, చాలా పాసెస్ ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లోకి విజిటర్స్ ఎక్కువ వస్తారు కాబట్టి పర్యాటక పరంగా ఆంక్షలు విధించింది. పర్యాటకులు ఎవరు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకురాకూడదని, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్స్ పారేయకూడదని, సో ఆర్గానిక్ పంటల విషయంలో కానివ్వండి, అలాంటి అంశాల ఆధారంగా సిక్కిము దేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్. ఈరోజు అలాంటి అంశాల ఆధారంగానే లక్షద్వీపులు దేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ యూనియన్ టెరిటరీగా గుర్తింపు పొందడం జరిగింది కేంద్ర ప్రభుత్వం చేత. అండ్ ఇంకొక అంశం గుర్తుంచుకోండి, ఈ యూనియన్ టెరిటరీస్ ముఖ్యంగా అండమాన్ నికోబార్, లక్షద్వీపులు ఈ ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈ ఐలాండ్స్ పేర్లు అన్ని గుర్తుంచుకోకండి. 36 ఐలాండ్స్ అవసరం లేదు. యాక్చువల్గా 36 ఐలాండ్స్ ఉన్నాయి, కానీ 36 ఐలాండ్స్లో 10 ఐలాండ్స్లో 10 ఐలాండ్స్లో మాత్రమే ఇన్హాబిటెడ్ ఏరియా, ప్రజలు నివసిస్తారు. మిగతా ఇవి కూడా ప్రజలు నివసించే ప్రాంతాలు కాదు. పర్యాటక పరంగా కానివ్వండి, ఈ జాలర్లు ఉంటారు కదా, వారు ఎక్కువగా ఆ ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు. సో అలా లక్షద్వీప్ సంబంధించి ఎవరైనా గిరిజనులు ఉన్నారా? ముఖ్యంగా అండమాన్ నికోబార్ అనగానే కొంతమంది గిరిజనులు రావాలి. అండమాన్ నికోబార్ మనకు సెంటినరీ ట్రైబ్స్ అని చెప్పేసి, సెంటినరీ ఐలాండ్ అని చెప్పేసి, సో అలా దేశానికి ఇరువైపులా ఉన్న ఈ దీవులు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఖచ్చితంగా చూడండి. ఈరోజు లక్షద్వీపులు దేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ యూనియన్ టెరిటరీగా గుర్తింపు పొందిన కేంద్ర పాలిత ప్రాంతం. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒడిషా వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల తరచూ ఒడిషా వార్తలు నిలుస్తోంది. పట్టణ అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి, సుజల డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ వాటర్ మిషన్ అని, మరియు ట్రైబల్ కాంప్లెక్సెస్ అనే ఒక అంశం చెప్పాను. విద్యాభ్యాసానికి సంబంధించి గిరిజన పిల్లలు ఎవరైతే ఉంటారో విద్య కోసము వారి కోసం వసతి గృహాలను కూడా ఏర్పాటు చేస్తుంది. మరియు ట్రైబల్ కోఆపరేటివ్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ అని చెప్పాను. వ్యవసాయ రంగంలో కూడా ట్రైబల్ సహకార సంస్థలు ఏర్పడ్డాయని. మరియు ఇటీవల మధుబాబు పెన్షన్ యోజన అని చెప్పేసి చాలా అంశాలు మనం చూస్తున్నాం. మధుబాబు పెన్షన్ యోజన అంటే ట్రాన్స్జెండర్కి సంబంధించి. సో అవన్నీ చూడండి. ఒడిషా కూడా ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. ఈరోజు ఒడిషా ఎందుకు అంటే, అండ్ కొన్ని ప్రాంతాలు కూడా చెప్పాను. ఒడిషా అనగానే ఏదైనా రాష్ట్రం పేరు కానీ ఒక ప్రాంతం చెప్తే అక్కడ వివాదాస్పదమైన ప్రాంతం కానీ ఇటీవల వార్తాపత్రికల్లో టీవీల్లో ఎక్కువగా చర్చనీయాంశమైన ప్రాంతం గురించి ఖచ్చితంగా చూడండి. ఒడిషా గురించి ఇటీవల ఒక ప్రాంతాన్ని 3 సార్లు చెప్పాను. స్వాభిమాన్ అంచల్ అనే ఒక స్వాభిమాన్ ఆంచల్ అనే ఒక ప్రాంతం మోస్ట్ ఇంపార్టెంట్. సో దాదాపు ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో స్వాభిమాన్ అంచల్ అనే ప్రాంతము వెలివేయబడింది. కొన్ని ఏళ్ల పాటు అక్కడికి పోలీసులు వెళ్ళేవారు కాదు, పరిపాలకులు వెళ్ళేవారు కాదు. మొత్తం ఆ ప్రాంతంలో నక్సలైట్స్ ఉండేవారు. అలాంటి స్వాభిమాన్ ఆంచల్ ప్రాంతంలో ఇటీవల గురుప్రియ సేతు అని చెప్పేసి ఒక వారధి గురించి చెప్పాను, బ్రిడ్జ్. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం 4G సెల్యులార్ నెట్వర్క్స్ కూడా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. సో అలా స్వాభిమాన్ అంచల్ గురించి ఖచ్చితంగా చూడండి. ఈ రోజు ఒడిషాకి సంబంధించి మల్కాన్గిరి డిస్టిక్ వార్తలు నిలిచింది. మల్కాన్గిరి మోస్ట్ ఇంపార్టెంట్. మల్కాన్గిరి ఎందుకు అంటే ఒడిషా ప్రభుత్వం ప్రస్తుతం నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు. సో బిజు జనతాదళ్ అధికారంలో ఉన్న పార్టీ. సో నవీన్ పట్నాయక్ గారు మల్కాన్గిరి జిల్లాలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో పోషక పదార్థాల లోపంతో బాధపడుతున్నారు, అంటే న్యూట్రిషనల్ వాల్యూ విషయంలో చాలా ఇబ్బందులు పొందుతున్నారు, అంటే సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో వారికి న్యూట్రిషనల్ వాల్యూ పెంచాలి అని చెప్పేసి ఫోర్టిఫైడ్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని పీడిఎస్ ద్వారా ఇస్తామని చెప్పేసి ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తాం ప్రోగ్రామ్ అని చెప్పారు. ఫోర్టిఫైడ్ క్రాప్స్ అనే అంశాన్ని, ఈ కాన్సెప్ట్ని ఇప్పటికి 2 సార్లు చెప్పాను. ఎందుకంటే FAO విషయాన్ని చెప్పాను, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో ఇటీవల 75th యానివర్సరీ జరిగింది. ఆ రోజు చెప్పాను, ఎందుకంటే ప్రధానమంత్రి 17 ఫోర్టిఫైడ్ క్రాప్స్ని విడుదల చేశారు ఇటీవల అని చెప్పేసి. సో ఫోర్టిఫికేషన్, ఫుడ్ ఫోర్టిఫికేషన్ ఉంటుంది, బయో ఫోర్టిఫికేషన్ ఉంటుంది. మనకు ముఖ్యంగా ఇది బాటనీకి సంబంధించి. ఫోర్టిఫికేషన్ అంటే ఏంటంటే మనకు కావలసిన పోషక స్థాయిని పెంచడానికి కొన్ని మార్పులను చేయడం పంటల విషయంలో. అది ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటంటే పంట పండుతుంది కదా, పంట పండిన తర్వాత దానికి కావలసిన పోషక పదార్థాలను మనం కొన్ని రియేజెంట్స్ ద్వారా దానికి యాడ్ చేస్తాము. అదే బయో ఫోర్టిఫికేషన్, బయో అంటే ఏంటి, దానికి జీవ పదార్థంలోనే మనకు కావలసిన పోషక విలువను వర్తింపజేస్తాము. అలా చెట్టు ఏదైతే ఉంటుందో మనకి క్రాప్స్ ఉంటాయి కదా,
క్రాప్ పెరిగే ముందే దాని యొక్క జన్యు ఏదైతే ఉంటుందో జీన్స్ ఉంటాయి కదా, అందులో మనకు కావాల్సిన లక్షణాలతో పెంపొందిస్తాము. సో అలా బయోఫోర్టిఫికేషన్, ఫుడ్ ఫోర్టిఫికేషన్ రెండు ఉంటాయి. ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటంటే పంట చేతికి వచ్చిన తర్వాత మనకు కావాల్సిన పోషక పదార్థాలను దానికి అమలు చేయడం. బయోఫోర్టిఫికేషన్ అంటే పంట పండించక ముందే విత్తనాలు ఉంటాయి కదా, అందులో మనకు కావాల్సిన న్యూట్రిషనల్ వాల్యూ ఏదైతే ఉంటుందో వాటిని అందులో వర్తింపజేస్తాము. సో అలా ఇటీవల కాన్సెప్ట్ చెప్పాను, ఒక్కసారి చూడండి. ఈరోజు ఫోర్టిఫైడ్ రైస్ని ఈ మల్కాన్గిరి జిల్లాలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆధారంగా అంటున్నారు. అంటే రేషన్ షాప్స్ ఉంటాయి కదా, మనకు చౌక ధరల దుకాణం అంటాము. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ. ఎవరైతే పేదలు ఉంటారో వారికి ప్రభుత్వం నుండి వచ్చే ఆహార ధాన్యాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా పీడిఎస్ ఆధారంగానే వస్తాయి. ఆ పీడిఎస్ లో ఇచ్చే రైస్ ఏదైతే ఉంటుందో ఈ మల్కాన్గిరి జిల్లాలోని ప్రజలు ఎక్కువగా న్యూట్రిషనల్ వాల్యూ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తాము, అలా పోషక విలువలు పెంచబడిన బియ్యాన్ని మీకు సరఫరా చేస్తున్నాము. ఫిబ్రవరి మంత్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పేసి నవీన్ పట్నాయక్ గారు ఈరోజు మాట్లాడారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్రంలో చాలా వరకు కూడా ఉద్యమమే నడుస్తుంది. అసలు ఈ న్యూట్రిషన్కి సంబంధించిన ఫుడ్ మాకు వద్దు, వాటి మీద మాకు నమ్మకం లేదు. సో అలా ఫుడ్ ఫోర్టిఫికేషన్ చేస్తే ఏంటంటే ఈ ఫుడ్ ఫోర్టిఫికేషన్ కూడా ఏ విషయంలో అంటే ఒకటి సి విటమిన్ మరియు కాల్షియం స్థాయిని ఇటీవల రైస్ విషయంలో చాలా వరకు కూడా పెంపొందించారు. ఆ సి విటమిన్ మరియు కాల్షియం పెంపొందించబడిన వరి ఏదైతే ఉంటుందో ఆ బియ్యం ఏదైతే ఉంటుందో వీటికి ఇస్తామని చెప్పారు. వీరు అంటున్న అంశం ఏంటంటే మల్కాన్గిరిలోని కొంతమంది మేధావులు ఏమంటున్నారంటే మీరు ఫుడ్ ఫోర్టిఫికేషన్ ద్వారా చేసిన రైస్ ఏదైతే ఉంటుందో మాకు ఇస్తారు కరెక్టే, మేము బియ్యం కడుగుతాము, కడిగేసరికి ఏంటంటే ఈ సి విటమినే కానివ్వండి, మీరు ఏవైతే రసాయనాలు ఆ పోషక విలువలు ఏవైతే దీనికి యాడ్ చేస్తారో అవన్నీ పోతాయి. అండ్ ఇంకొకటి ఈ ఫోర్టిఫికేషన్ పైన మాకు నమ్మకం లేదు, దీనికి సంబంధించిన అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయని చెప్పేసి వీటిని వ్యతిరేకిస్తున్నారు ప్రజలు. అలా ఫుడ్ ఫోర్టిఫికేషన్ సంబంధించి ఈరోజు ఒక వివాదం మల్కాన్గిరిలో నడుస్తుంది, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇటీవల బయోటెక్నాలజీకి సంబంధించి బాటనీకి సంబంధించి ఫుడ్ ఫోర్టిఫికేషన్ తరచూ వార్తలు నిలుస్తుంది. వాటి గురించి చూడండి, ఎర్లియర్ క్లాస్ ఏదైతే ఉంటుందో దాని గురించి చూడండి, ఎందుకంటే ఫోర్టిఫైడ్ క్రాప్స్ అంటే ఏంటి, ఏ రకంగా తయారు చేస్తారో అదంతా చెప్పాను. అండ్ నెక్స్ట్ ఇటీవల ఒడిశాకి సంబంధించిన అంశాలన్నిటి కూడా ఒక దగ్గర యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు సిప్రీ వార్తలు నిలిచింది స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. జూన్ మాసంలో చెప్పాను ఈ ఇన్స్టిట్యూట్ గురించి, జూన్. సో ఆల్మోస్ట్ జూన్ 15th 20th మధ్యలో చెప్పాను. సిప్రీ రిపోర్ట్ అని చెప్పేసి ప్రపంచంలో అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలకు సంబంధించి ర్యాంకింగ్స్ ఇచ్చాను. రష్యా ఎన్ని అణ్వాయుధాలను కలిగి ఉందని చెప్పేసి, మరియు అమెరికా ఎన్ని అణ్వాయుధాలను కలిగి ఉందని చెప్పేసి, ప్రపంచంలో 60% ఆఫ్ ద న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్న రెండు దేశాలు, ఒకటి రష్యా, ఒకటి అమెరికా. ఇండియాలో ఎన్ని, పాకిస్తాన్ని, ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాని కంపేర్ చేస్తే మనకంటే ఎక్కువగా అణ్వాయుధాలు పాకిస్తాన్లో ఉన్నాయి. సో ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ నివేదిక గురించి మీకు చెప్పాను లాస్ట్ టైం, అప్పుడు సిప్రీ రిపోర్ట్ చెప్పాను. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో స్వీడన్, స్టాక్ హోమ్ అంటే ఏ దేశంలో ఉంది, స్వీడన్లో ఉంది. స్టాక్ హోమ్ కన్వెన్షన్ ఇవన్నీ చూడండి, పర్యావరణ పరంగా మోస్ట్ ఇంపార్టెంట్. 1966లో సిప్రీ అనే ఒక సంస్థ ఏర్పాటు చేయబడింది. ఇది ఏం చేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా న్యూక్లియర్ ఆర్మ్స్ కలిగి ఉన్న దేశాలకు సంబంధించి సర్వే చేయడం కానివ్వండి, ఆయుధాలను ఎగుమతి చేసే దేశాలకు సంబంధించి ఎంత మొత్తంలో ఎగుమతి చేస్తున్నాయి, ప్రపంచంలో అధిక మొత్తంలో ఆయుధాలను ఎగుమతి చేసే దేశాలు ఏందని చెప్పేసి ర్యాంకులను విడుదల చేస్తుంది. సో అలా ఆయుధాలకు సంబంధించి, న్యూక్లియర్ వెపన్స్ సంబంధించి అధికారికంగా నివేదికను విడుదల చేసే స్టాక్ హోమ్ సంస్థ ఏదైతే ఉంటుందో స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిప్రీ యాక్రోనిమ్ గుర్తుంచుకోండి. ఈరోజు మరొక నివేదిక విడుదల చేసింది. ప్రపంచంలో 25 దేశాలు, టాప్ 25 నేషన్స్ అని చెప్పేసి, ఆ నేషన్స్ అణ్వాయుధాలు కాదు ఆయుధాల పరంగా వెపన్స్ ఉంటాయి కదా. ఈరోజు మన భారతదేశము ఆర్మీకి కావాల్సిన, సైన్యానికి కావాల్సిన అడ్వాన్స్డ్ వెపన్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం రష్యా నుండి AK-203 అని చెప్పేసి, మరి అమెరికా నుండి అడ్వాన్స్డ్ వర్షన్ వెపన్స్ ఇంపోర్ట్ చేసుకుంటాము. అలా ఏ దేశం ఎంత మొత్తంలో ఆయుధాలను ఎగుమతి చేస్తుందో ఆ అంశం ఆధారంగా ర్యాంకులను ఇచ్చారు. అలా ప్రపంచంలో ఆయుధాల ఎగుమతి విషయంలో టాప్ ప్లేస్ లో ఉన్న దేశం USA. ప్రపంచంలో మొత్తం ఆయుధ ఎగుమతులలో 61% USA నుండే జరుగుతుంది. అంటే USA చూడండి, చైనాకి యాంటీగా మాట్లాడుతుంది ఇప్పుడు ట్రంప్. సో చైనా మీ దగ్గరికి వస్తే, భారత్ విషయానికి వస్తే మేము ఎప్పుడు భారత్తో ఉంటామంటున్నారు, కానీ పాకిస్తాన్ విషయంలో మాట్లాడరు. ఎందుకంటే అమెరికా అంటేనే వ్యాపార ఆధారితంగా వారికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈరోజు అమెరికా ఇండియాకి ఆయుధాలను ఎగుమతి చేస్తుంది, పాకిస్తాన్కి ఆయుధాలను ఎగుమతి చేస్తుంది. మీరు కొట్టుకోండి అని చెప్తుంది ఇండైరెక్ట్గా. సో అలా పాకిస్తాన్ ఇండియా పైకి వస్తే ఎంత మిత్రపక్షం అమెరికా మనతోటి ఉన్నా కూడా పాకిస్తాన్కి యాంటీ పోదు. ఎందుకంటే వారికి యాంటీగా పోతే వారి దేశం నుండి దిగుమతులు తగ్గించుకుంటారు కదా, ఆటోమేటిక్గా వారికి ఆర్థిక సమస్యలనే వస్తాయి. అందుకోసం అని చెప్పేసి ఈరోజు ప్రపంచంలోని ప్రతి దేశం ఆల్మోస్ట్ 61% ఆఫ్ టోటల్ వెపన్ ఎక్స్పోర్ట్లో అమెరికా ఉంది. ఫస్ట్ ప్లేస్ అమెరికా, 61%. ప్రపంచంలో ఆయుధాల ఎగుమతుల్లో 61% అమెరికా నుండి జరుగుతుందంట. మరియు సెకండ్ ప్లేస్లో
చైనా 17.5. సో 17.5 అన్నారు మ్యాక్సిమం లిమిట్ అది. సో 15.7 నుండి 7.5 వరకు ఉండొచ్చు అని చెప్పారు. సో సెకండ్ ప్లేస్లో చైనా ఉంది, అదొకటి గుర్తుంచుకోండి. అండ్ ఇంకొక అంశం ఇక్కడ, మొట్టమొదటిసారి ఒక వెస్ట్ ఏషియా దేశం, సో వెస్ట్ ఏషియా దేశమైన యుఏఈ ఈ టాప్ 25 ఆయుధ ఎగుమతుల దేశాల్లో చోటు సంపాదించుకుంది. అది యుఏఈ, మోస్ట్ ఇంపార్టెంట్ గల్ఫ్ నేషన్. సో ఇదొకటి యాడ్ చేసుకోండి. సో సిప్రి విడుదల చేసిన ఆయుధ ఎగుమతుల ఆధారంగా జాబితాలో టాప్ ప్లేస్లో ప్రపంచంలో ఏ దేశం అధిక మొత్తంలో ఆయుధాలను ఎగుమతి చేస్తుంది అంటే అమెరికా. 61% ఆఫ్ ద టోటల్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ఫ్రమ్ అమెరికా. సెకండ్ ప్లేస్ చైనా. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ అంతకుముందు మీకు అణ్వాయుధాలకు సంబంధించి ఇచ్చాను కదా జూన్ మాసంలో, అవి ఒక్కసారి చూడండి, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ జూన్ వరకు అదే ఉంటుంది రిపోర్ట్. అండ్ నెక్స్ట్ ఈరోజు చైనా మరొక అంశంతో వార్తలు నిలిచింది. ఇందాక సెకండ్ ప్లేస్ చైనా అని చెప్పాను కదా. చైనా అనగానే ఇటీవల చాలా అంశాలతో వార్తలు నిలుస్తుంది. ఇటీవల మనం చూడండి, ప్రపంచంలోనే మొట్టమొదటి 6G శాటిలైట్ లాంచింగ్ చేసింది. మరియు చాంగే 5 మిషన్ అని చెప్పాను, ఒక లూనార్ మిషన్. అలా చాంగే 5 మిషన్ ద్వారా చంద్రుని ఉపరితలంపై నుండి మట్టి సేకరణ చేసింది. మరియు దాంతోపాటు చంద్రునిపై జెండా ఎగరవేసిన రెండవ దేశంగా చైనా ఇటీవల వార్తలు నిలిచింది. మరి ఇటీవల చైనాకి సంబంధించి మనం చాలా అంశాలు, బార్డర్లో నిర్మిస్తున్న కట్టడాలు కానివ్వండి, బ్రహ్మపుత్ర నది విషయంలో కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్ సమీపాన 3 గ్రామాల నిర్మాణం, జస్ట్ నిన్న కాక మొన్న చెప్పాను. మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సమీపంలో నేంచి అనే ఒక రైల్వే మార్గం కానివ్వండి, పాంగ్డా అనే ఒక గ్రామాన్ని నిర్మించిందని చెప్పేసి భూటాన్ సరిహద్దులో. సో ఇలాంటి అంశాలు ఖచ్చితంగా చూడండి. అండ్ ఇటీవల భారత్కి చైనాకి సరిహద్దు ప్రాంతాల గురించి టోటల్గా చెప్తున్నాను. ఈరోజు చైనాకి సంబంధించి ఎక్స్క్లూజివ్, ప్రపంచంలోని ఈరోజు చైనా ఒక శత్రువుగా మిగిలింది. కారణం ఏంటంటే ప్రపంచానికి కరోనాని ఎక్స్పోర్ట్ చేసిన దేశంగా చైనా మిగిలింది. ఎందుకంటే చైనా పుట్టింది, మనకి కరోనా పుట్టింది చైనాలోనే అని ప్రపంచం నమ్ముతున్నాం. అలా కరోనాని పరిచయం చేసింది, ఇప్పటి కూడా కోలుకోలేకపోతున్నాం. అలా శత్రు దేశంగా మిగిలిన కూడా చైనా విషయానికి వస్తే, ఇందాక ఒక అంశం చెప్పాను, మొట్టమొదటి 6G శాటిలైట్ ప్రయోగించిన దేశం అని చెప్పేసి. చైనా టెక్నాలజీలో చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే టెక్నాలజీ సాంకేతికత ఆధారంగా చైనా సాధించిన విజయాలు ఏ దేశం కూడా సాధించలే. ఈ రోజు ప్రపంచంలో ఆయుధాల ఎగుమతుల్లో అమెరికా నెంబర్ 1 అని కదా, ప్రపంచానికి వస్తువుల ఎగుమతుల్లో చైనా ఇంపార్టెంట్ ఫస్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంకి చైనా అనేది ఒక మార్కెట్. సో ప్రపంచం అంతా కూడా చైనాకు ఒక మార్కెట్ ప్లేసే. ఈరోజు మనకి మేడ్ ఇన్ చైనా ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది. అలాంటి చైనా టెక్నాలజీ పరంగా చాలా అద్భుతాలు సృష్టిస్తుంది. ఈరోజు మరొక అంశము, కృత్రిమ సూర్యుడిని కూడా తయారు చేసింది. కృత్రిమ సూర్యుడు. సో సూర్యుడు అంటే మనం ఎక్కడ ఉంటాము, ఇక్కడ నుండి మనం పైకి చూస్తేనే కళ్ళు మూస్తాము. అంతటి వేడి అగ్నిగుండంలో ఉండే సూర్యుడు ఏవైతే ఉంటారో, సూర్యుడిని కృత్రిమంగా తయారు చేసింది. HL2M అనే పేరుతో కృత్రిమ సూర్యుడిని తయారు చేసింది. టోకోమాక్ అంటారు దీన్ని, టోకోమాక్. సో టోకోమాక్ అన్నా ఓకే, లేదంటే HL2M కృత్రిమ సూర్యుని పేరు. ఇటీవల చైనా తయారు చేసిన కృత్రిమ సూర్యుడి పేరు ఏంటి అంటే HL2M, లేదంటే టోకోమాక్ అనే పేరు దేనికి సంబంధించింది అంటే చైనా తయారు చేసిన కృత్రిమ సూర్యుడు. సో కృత్రిమ సూర్యుడు ఎట్లా తయారు చేస్తారు, మరి భూమి మీద తయారు చేస్తే ఆ వేడికి మనం ఎట్లా ఉండగలుగుతాం అనుకుంటారు. చాలా మందికి అదే డౌట్ వస్తుంది. కానీ గుర్తుంచుకోండి, న్యూక్లియర్ ఫ్యూజన్ ఆధారంగా కొన్ని పరిశోధనలు చేశారు. అందులో వారు సాధించిన విజయం ఏంటంటే ఈ టెంపరేచర్ అనేది 150 మిలియన్ డిగ్రీ సెల్సియస్ వరకు పెంచవచ్చు అని చెప్పేసి వారు అధికారికంగా చెప్పారు. అండ్ ఈ ప్రయోగాలు కూడా సక్సెస్ అయ్యాయి. అంటే 150 మిలియన్ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ వరకు ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ఆధారంగా ఒక రియాక్టర్లో ఒక కృత్రిమ సూర్యుడిని వాతావరణం సృష్టించడం జరిగింది. సో దీనికి సంబంధించి 150 మిలియన్ డిగ్రీ సెల్సియస్ గనక వీరు సాధించారు కాబట్టి సూర్యుని కంటే 10 రెట్లు ఎక్కువైన టెంపరేచర్ ఇది. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎగ్జామ్లో ఇదంతా అడగరు, ఇదంతా టెక్నాలజీ సంబంధించి గుర్తుంచుకోకండి. ఈ పేర్లు గుర్తుంచుకోండి, టోకోమాక్, HL2M. మరి దాంతోపాటు ఇటీవల ప్రపంచంలో ఏ దేశము కృత్రిమ సూర్యుడిని కనిపెట్టి వార్తలు నిలిచాయంటే చైనా. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ హయబుసా 2 జపాన్కి సంబంధించిన ఒక శాటిలైట్. సో జపాన్ శాటిలైట్ యాక్చువల్గా 2014లో జపాన్ ఒక ప్రయోగం చేసింది జాక్సా నుండి, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. సో గుర్తుంచుకోండి, మనకు నాసా ఎలాగోనో, మనకు ఇస్రో ఎలాగానో, అమెరికాకి నాసా ఎలాగానో, జపాన్కి జాక్సా లాగా. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇటువంటి రీజనింగ్ కూడా అడుగుతారు. ఇండియా ఇస్రో, అమెరికా నాసా, జపాన్ అంటారు. సో అలా గుర్తుంచుకోండి. సో జాక్సా, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. జాక్సా వారు ఒక శాటిలైట్ ని ప్రయోగించారు. దేనికోసం అంటే ర్యూగు అనే ఆస్ట్రాయిడ్ పై అధ్యయనం కోసం. ర్యూగు. సో ర్యూగు
ర్యూగు అనే ఒక ఆస్ట్రాయిడ్ ని అధ్యయనం చేయడానికి 6 ఏళ్ల కింద జపాన్ ఒక ప్రయోగం చేసింది. ఆ ప్రయోగం యొక్క ఫలితం ఈరోజు వార్తలు నిలిచింది. సో అలా హయబూసా 2 అనే మిషన్ ఆధారంగా ఈ రోజు ర్యూగు అనే ఒక ఆస్ట్రాయిడ్ పైన ఉపరితలం నుండి కొన్ని రాళ్లను, దానిపైన ఉండే మట్టిని కానివ్వండి, ఈ ఆస్ట్రాయిడ్ యొక్క నమూనాలను సేకరించి తిరిగి భూమికి పయనం జరిగింది. సో ఇది ఒక్కటే గుర్తుంచుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్క బిట్ ఇటీవల కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ప్రయోగాలు చాలా వార్తలు నిలుస్తున్నాయి. అందులో ప్రతి ఒక్కటి గుర్తుంచుకోకండి. ఇటీవల కొన్ని నేరుగా గుర్తుంచుకో, ప్రిలిమ్స్ పరంగా. మెయిన్స్లో ఇటువంటి ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లో ఎట్లా అడుగుతారు, 6G శాటిలైట్ ప్రయోగించిన మొట్టమొదటి దేశం ఏది? మరి ఇటీవల ర్యూగు అనే ఆస్ట్రాయిడ్ పైన పరిశోధనల కోసము హయబూసా 2 అనే మిషన్ చేపట్టిన దేశం ఏంటి అంటారు. సో ఇటువంటి గుర్తుంచుకోండి. హయబూసా 2 అనేది ర్యూగు పైన అధ్యయనం కోసం ప్రయోగించబడిన ఒక శాటిలైట్. సో ఆ శాటిలైట్ ఏం చేసిందంటే మనకు అక్కడ దిగేసేసి ఆ ర్యూగు అనే ఆస్ట్రాయిడ్ పైన దిగి అక్కడ మట్టి నమూనాను, అక్కడ ఉండే రాళ్లను సేకరణ చేసుకున్న ఆ నమూనాలన్నిటి కూడా జపాన్కి తిరిగి పయనమైంది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ జపాన్కి సంబంధించి ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. జపాన్కి సంబంధించి అధికారిక ప్రకటన ఒకటి వెలువడింది. అదేంటంటే 2019 నుండి 2020 సంవత్సరం మధ్యలో లాస్ట్ ఈ 1 ఇయర్లో జపాన్లో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి కదా, గ్రీన్ హౌస్ గ్యాసెస్, యాక్చువల్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎంత ఉద్గారాలు జరిగితే అంత క్లైమేట్ చేంజ్ జరుగుతుంది, అంత డేంజర్. సో గ్రీన్ హౌస్ ఎమిషన్స్ని తగ్గించాలి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో అలా గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే మనకి కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోఫ్లోరో కార్బన్ కానివ్వండి, లేకపోతే క్లోరోఫ్లోరో కార్బన్ కానివ్వండి, ఇవన్నీ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఉద్గారాల విషయంలో జపాన్ గడిచిన సంవత్సరంలో 2.5% రిడక్షన్ చూపించిందంటే మంచి అంశం. అంటే కాలుష్య ఉద్గారాలను తగ్గించడంలో అద్భుతమైన ప్రతిభ చూపిస్తోంది జపాన్ అని చెప్పేసి ఈరోజు జపాన్కి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. అండ్ ఇటీవల చూసాం మనం జపాన్కి సంబంధించి యోషిహిదే సుగా వారు నూతన ప్రధానిగా వచ్చారు. ఎందుకంటే సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్న షింజో అబే గారు దిగిపోవడము, ఇటీవల యోషిహిదే సుగా గారు ప్రధానిగా రావడం జరిగింది. సో ఈరోజు జపాన్ గడిచిన సంవత్సరంలో పర్యావరణ పరంగా సాధించింది ఏంటంటే 2.7% గ్రీన్ హౌస్ ఎమిషన్స్లో తగ్గుదల సూచించారు. యాక్చువల్గా 1991 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం కూడా కాలుష్య ఉద్గారాలు ఏవైతే ఉంటాయో, గ్రీన్ హౌస్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొలుచడం అనేది జపాన్ మొదలుపెట్టింది. అంటే ఎంత మొత్తంలో ఈ సంవత్సరం కాలుష్య ఉద్గారాలను మనం వదులుతున్నామని చెప్పేసి. సో అలా కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి ఈ ప్రమాణాలు మనం దృష్టిలోకి తీసుకోవాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కొలుస్తున్నారు. అలా గ్రీన్ హౌస్ గ్యాసెస్ విషయానికి వస్తే గడిచిన సంవత్సరంతో పోలిస్తే 2.7% రిడక్షన్ అంటే మంచి అంశంతో వార్తలు నిలిచింది. అండ్ టోటల్గా కూడా థర్మల్ న్యూట్రల్గా పోతున్నామని చెప్పి జపాన్ కూడా ఇటీవల ప్రకటించింది. క్లైమేట్ ఎమర్జెన్సీ విధించిన దేశం న్యూజిలాండ్ కానివ్వండి. సో పర్యావరణ పరంగా ఇటీవల వార్తలు నిలిచిన అన్ని ఇక్కడ లింక్ చేసుకోండి. ఎందుకంటే ఇటీవల న్యూజిలాండ్ 32వ దేశంగా వార్తలు నిలిచింది క్లైమేట్ ఎమర్జెన్సీ ప్రకటించి. సో అలాంటి అంశాలు కానివ్వండి, కార్బన్ న్యూట్రల్గా పోతున్న ఈ దేశాలు ఏ దేశాలు అని చెప్పేసి వీటి గురించి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము తారు ట్రైబ్ వార్తలు నిలిచింది. తారు ట్రైబ్ అంటే ఏంటి? తెగ. మోస్ట్ ఇంపార్టెంట్. నేరుగా ఎగ్జామ్లో బిట్టాడుతారు. ఎందుకంటే ఎగ్జామ్లో మనకి భారతదేశంలో ఏ ప్రాంతాల్లో ఏ తెగలు నివసిస్తున్నారు, వారి యొక్క జీవన విధానం ఏంటి అని చెప్పేసి సోషల్ ఇష్యూస్లో అడుగుతారు. ఈరోజు తారు ట్రైబ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచింది. యూపీ మోస్ట్ ఇంపార్టెంట్. యూపీ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ గారు ఈరోజు కీలక ప్రకటన చేశారు. ఏమనంటే ఆ రాష్ట్రంలో ఉన్న తారు తెగ ఎవరైతే ఉంటారో ఆ తెగకి సంబంధించిన సంస్కృతిని ప్రపంచానికి తెలియజేయాలి అనే ఉద్దేశంతో విజిటర్స్కి, టూరిస్ట్స్కి ఒక అద్భుత అవకాశం ఇస్తున్నారు. తారు తెగల యొక్క నివాసం ఎలా ఉంటుందంటే గడ్డితో చేసిన గుడిసెలు ఉంటాయి, చిన్న చిన్న గుడిసెలు. వీరు ఎక్కువగా టెరాయ్ ప్రాంతంలో నివసిస్తారు. టెరాయ్ ప్రాంతం అంటే ఏంటి మీకు తెలిసే ఉంటుంది. సో టెరాయ్ ప్రాంతంలో ఎక్కువ నివసిస్తారు, శివాలిక్ ఈ ప్రాంతాల్లో. సో ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయ ప్రాంతాలు కానివ్వండి, నార్త్ ఈస్ట్లో కూడా ఉంటారు కొంతమంది. కానీ ఈ తారు తెగ నివసించే రాష్ట్రాలు ఏవి అంటే ప్రస్తుతం యూపీ, యూకే అంటే ఏంటి ఉత్తరాఖండ్ మరియు బీహార్, ఈ 3 రాష్ట్రాల్లో తారు తెగ ఉంటారు. సో తారు తెగ ప్రస్తుతం యూపీలో ఉన్న తారు తెగని దృష్టిలో ఉంచుకొని వీరి యొక్క జీవన విధానం పైన ప్రపంచానికి మొత్తం కూడా తెలియాలి. అద్భుతమైన జీవన విధానము, వారి యొక్క నివసించే విధానం కానివ్వండి, వారి యొక్క సంస్కృతి కానివ్వండి అని చెప్పేసి టూరిస్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ టూరిస్టర్స్ ఈ తారు తెగ నివసించే ప్రాంతాల్లో బస కూడా చేయవచ్చు అని చెప్పేసి ఈరోజు ఒక అధికారిక ప్రకటన చేశారు. బస చేయడం అంటే ఏంటి? వారు నివసించే గృహాలు ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న గుడిసెలు, గడ్డితో తయారు చేసిన గుడిసెలు ఏవైతే ఉంటాయో అందులో అనుభూతిని పొందడానికి ఏ రకంగా ఉంటాయి తారు తెగల యొక్క జీవన విధానం అని చెప్పేసి వారితో కలిసి జీవించవచ్చు ఒక 2 రోజులు అని చెప్పేసి తారు తెగ విషయంలో ఒక అంశాన్ని ప్రస్తావించారు. సో తారు తెగ అనగానే మహిళలకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాంగ్ విమెన్ రైట్స్ ఉంటాయి. మహిళలకి హక్కుల విషయంలో చాలా తెగల్లో కూడా
చాలా సమస్యలు ఉంటాయి. అలాంటి తెగల్లోనే కాదు మన భారతదేశంలోనే కూడా చూడండి, చాలా వరకు మహిళలకి పురుషులతో సమానంగా హక్కులు చాలా రాష్ట్రాల్లో ఇప్పటికి లేవు, హర్యానా లాంటి రాష్ట్రంలో. అలాంటిది తెగలలో స్ట్రాంగ్ ఉమెన్ రైట్స్ ఉన్న తెగ ఏదంటే తారు తెగ. సో తారు తెగ అనగానే ఈ 3 రాష్ట్రాల పేరు గుర్తుంచుకొని, ఇటీవల ఏ రాష్ట్రం విషయంలో వార్తలు ఇచ్చారంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి యోగి ఆదిత్యనాథ్ గారు తారు తెగ యొక్క జీవన శైలి, వారి యొక్క సంస్కృతి ప్రపంచానికి తెలియాలి, దీనికి ఆదరణ పెంచాలని చెప్పేసి వారు నివసించే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో కూడా టూరిజంని అభివృద్ధి చేస్తున్నారు. అక్కడ గడ్డితో తయారు చేసిన గుడిసెల్లో ఒక నూతన అనుభూతి కోసం టూరిస్టర్స్కి అట్రాక్ట్ చేయడానికి ఒక అంశం ముందుకు వచ్చింది. సో ఇది ఒక్కటే గుర్తుంచుకోండి, తారు తెగ యూపీ టూరిజంని అభివృద్ధి చేయడానికి వీరి యొక్క సంస్కృతి, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ విమెన్ రైట్స్, స్ట్రాంగ్ విమెన్ రైట్స్ విషయంలో తారు మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దేశంలో ఉన్న తెగల గురించి ఖచ్చితంగా చూడండి. ఇటీవల యూపీ తరచు వార్తలు నిలుస్తుంది, ఎక్కువగా పేరు మార్పు సంబంధిత అంశమే కానివ్వండి, ఇటీవల కాలంలో విమానాశ్రయం పేరు మార్పు, నిన్నటి క్లాస్లో చెప్పాను ఒక దండుపూర్ అని చెప్పేసి రైల్వే స్టేషన్ పేరు మార్పు అని చెప్పేసి. సో ఇవన్నీ చూడండి. మరియు మహిళలకు సంబంధించి చాలా వివాదాల విషయంలో ఇటీవల యూపీ వార్తలు నిలిచింది. లవ్ జిహాద్కి వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రమే కాదు, మొట్టమొదటి లవ్ జిహాద్ కేసు కూడా యూపీలోనే నమోదైంది. సో దాంతోపాటు అయోధ్య సంబంధిత అంశాలు ఇవన్నీ చూసుకోండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రీయ అంశాలు. ఈరోజు రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు వార్తలు నిలిచాయి. ముందుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనంతపురం జిల్లాలో ఉన్న పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకం వార్తలు నిలిచింది. పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకం. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో జరిగే పరీక్షలు ఏవైతే ఉంటాయో ఏపీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ఏపీ జాగ్రఫీ నుండి కానివ్వండి, ఒక్కొక్క ప్రాజెక్టు ఏ ప్రాంతంలో ఉంది, ఏ నది పైన ఉంది, ఇలాంటి అంశాలు ఖచ్చితంగా చూడండి, బేసిక్ థింగ్స్. సో వాటి నుండి ప్రశ్న అడుగుతున్నారు. ఈరోజు పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకం పేరు మార్పు సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. సర్వసాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు పాత ప్రభుత్వాలు ప్రారంభించిన పథకాల పేర్లు కానివ్వండి, ప్రాజెక్టుల పేర్లు కానివ్వండి, మార్చడం అనేది సర్వసాధారణం. రాష్ట్రంలో జరుగుతుంది, దేశంలో కూడా జరుగుతుంది. అలా పాత ప్రభుత్వాలు ప్రారంభించిన ప్రాజెక్టులు, పథకాలు కొత్త ప్రభుత్వాలు కొత్త పేర్లను సూచిస్తాయి. అలాంటి ఒక అంశమే ఈరోజు వార్తలు నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్నా నది పైన అనంతపురం జిల్లాలో ఉన్న పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకం దాని యొక్క పేరును మారుస్తూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. సో కొత్త పేరు ఏంటంటే వైఎస్ఆర్ అప్పర్ పెన్నా ప్రాజెక్ట్. అప్పర్ పెన్నా ప్రాజెక్ట్. సో పోటీ పరీక్షలు ఎలా ప్రశ్న అడుగుతారంటే ఇటీవల ఒక కొత్త పేరు వార్తలోకి వచ్చింది ఒక ప్రాజెక్ట్ కి సంబంధించి, వైఎస్ఆర్ అప్పర్ పెన్నా ప్రాజెక్ట్. దీని యొక్క పాత పేరు ఏంటి, ఏ నది పైన ఉంది అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకం. అండ్ ఇంకొక అంశాన్ని కూడా గుర్తుంచుకోండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇరిగేషన్ కి సంబంధించి కొన్ని టర్మినాలజీ పైన పట్టు బిగించండి. ఏంటంటే టీఎంసీ అంటే ఏంటి అంటారు, క్యూసెక్ అంటే ఏంటి, ఫ్లోయింగ్ వాటర్ ని ఎలా మెజర్ చేస్తారు, మరియు దాంతోపాటు లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఏంటి అంటారు, ఏ ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ అనేది చాలా వరకు లాభం చేస్తుంది అంటారు, గ్రావిటేషన్ కి లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధం ఏంటంటారు. సో ఇలాంటివి ఖచ్చితంగా చూడండి. ఇది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమం, అంటే ఎత్తిపోతల పథకం. సో అలా పరిటాల రవీంద్ర గారు అనగానే మనకు టీడీపీ పార్టీ గుర్తుకు రావాలి. సో టీడీపీలో చాలా కీలక నాయుడు, కొన్నేళ్ల పాటు రాయలసీమ నుండి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు, దేశవ్యాప్తంగా కూడా మరణించడం జరిగింది. ఆ తర్వాత తన జ్ఞాపకార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిటాల రవీంద్ర గారి పేరును ఒక ఎత్తిపోతల పథకానికి సూచించడం జరిగింది. ఈ రోజు ఈ పేరును కాస్త మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు మారుస్తోంది అంటే ప్రస్తుతం రాప్తాడు ఎమ్మెల్యే, సో ఆంధ్రప్రదేశ్లో రాప్తాడు ఎమ్మెల్యే మీకు తెలిసే ఉంటుంది, ప్రకాష్ రెడ్డి గారు ఇటీవల ప్రభుత్వానికి ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు. సో ఇప్పటి వరకు ఏదైతే ఉంటుందో పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకం, దీని యొక్క పేరును మార్చని చెప్పేసి ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. సో తన యొక్క అభ్యర్థనకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సో కొత్త పేరు వైఎస్ఆర్ అప్పర్ పెన్నా ప్రాజెక్ట్ గా ఈ పాత ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సూచించడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, దీనికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జీవో కూడా జారీ చేసింది. సో ఇదొక అంశం. అండ్ సెకండ్ అంశం, ఈరోజు మరొక అంశం ఏంటంటే ఇటీవల పశ్చిమ గోదావరి, సో పశ్చిమ గోదావరి తరచూ వార్తలు ఇస్తుంది. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ అయింది. మన దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా పశ్చిమ గోదావరిలో ఉన్న ఏలూరు ఒక రెగ్యులర్ టైం అయిపోయింది. ఏంటంటే
ఏలూరులో ఏం జరుగుతోందని చెప్పేసి సపరేట్గా ఎడిటోరియల్స్ వస్తున్నాయి, ప్రత్యేక కార్యక్రమాలను టీవీలు జాతీయ మీడియా కూడా చూపిస్తోంది. అలాంటి ఏలూరుకు సంబంధించి ఇటీవల ఏదో ఒక అంశం తరచూ చూస్తున్నాం. దానికి సంబంధించి ప్రభుత్వం ఈరోజు కొన్ని చర్యలను తీసుకుంటుంది. యాక్చువల్గా ఏలూరులో ఏం జరుగుతుంది అంటే, చాలా మంది లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఉన్నట్టుండిగా నడుస్తూ కానీ బైక్ మీద వెళ్తూ కానివ్వండి పడిపోతున్నారు. మూర్ఛ వచ్చేసి పడిపోవడం కానివ్వండి, నోటి నుండి నురుగు రావడము, మరి దీంతో పాటు తీవ్రంగా వాంతులు, అన్కాన్షియస్కి వెళ్ళిపోవడం కానివ్వండి, ఇలాంటి సిమ్టమ్స్తో చాలా మంది హాస్పిటల్స్లో అవుతున్నారు. అలా హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ట్రీట్మెంట్ సంబంధిత అంశాన్ని ఈరోజు ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్, అసలు ఏలూరులో ఏం జరుగుతోందని చెప్పేసి దేశంలో కొన్ని ప్రముఖ సంస్థలు కూడా సర్వే చేస్తున్నాయి, అక్కడ శాంపిల్స్ తీసుకుంటున్నారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్, ఈ రెండు సంస్థలు కూడా ఇటీవల ఏలూరులో వాటర్ శాంపిల్స్ మరియు పాలకి సంబంధించి శాంపిల్స్, ఆ ప్రాంతంలో గాలికి సంబంధించి నాణ్యతను కూడా పరిశీలిస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే అసలు ఏమవుతుంది అని చెప్పేసి కొన్ని వార్తాపత్రికలు ఏం రాస్తున్నారంటే, ఏలూరు మరో వుహాన్ సిటీ అవుతుందా అని కూడా రాస్తున్నారు. సో అంత దారుణంగా ఆలోచించకూడదు, ఎందుకంటే అసలు అక్కడ జరుగుతోంది ఏందో తెలిస్తే అసలు కెమికల్సా. సో ప్రిలిమినరీ స్టడీస్ లో ఏం చెప్తున్నారు, కొన్ని సంస్థలు ఏం చెప్తున్నారు అంటే, భారతదేశంలో పరిశోధన సంస్థలు ఏలూరులో సీసం లేదంటే లెడ్, సీసము మరియు నికెల్ అవక్షేపాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇటీవల ఎవరైతే కొన్ని సిమ్టమ్స్ తో పడిపోతున్నారో, నురుగు కారుకుంటూ పడిపోతున్నారో వారికి సంబంధించి బ్లడ్ శాంపిల్స్ ని కలెక్ట్ చేశారు శాస్త్రవేత్తలు. వారి బ్లడ్ శాంపిల్స్ లో ఏమున్నాయంటే అధిక మొత్తంలో సీసం మరియు నికెల్ రసాయనాల కాన్సన్ట్రేషన్ పెరిగిందంట. సో ఇదే కారణం అయి ఉండొచ్చు అంటున్నారు. కానీ ఇది కారణమైన కూడా కొన్ని సిమ్టమ్స్ ఎక్కువగా సూచిస్తోంది. సో అసలు ఏం జరుగుతుందని చెప్పేసి ఇంకా కూడా తెలియాలి. యాక్చువల్గా పూర్తిగా తెలియట్లేదు అసలు ఏం జరుగుతుందని. సో దానికి సంబంధించి పాల సేకరణ చేస్తున్నారు, ఆ ప్రాంతంలో సర్క్యులేట్ అవుతున్న పాల ప్యాకెట్లకు సంబంధించి కానివ్వండి, చుట్టుపక్కల ఏమైనా ఇండస్ట్రీస్ నుండి ఏమైనా ఎఫ్లుయెన్స్ వచ్చేసి ఇబ్బంది పెడుతున్నాయా, ఇలాంటి అంశాలు కూడా చూస్తున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏలూరుకు సంబంధించి. అండ్ ఇంకోటి ఏంటంటే, వార్తలు నిలుస్తున్న కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఖచ్చితంగా చూడండి. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 1.5-2 years బ్యాక్ దేశవ్యాప్తంగా కూడా మ్యాగీ నూడిల్స్ పైన నిషేధాజ్ఞలు విధించింది ప్రభుత్వము. సో మ్యాగీ నూడిల్స్ పైన ఎందుకు నిషేధాజ్ఞలు విధించింది, కారణమైన కెమికల్ ఏంటి, ఇలాంటివి ఖచ్చితంగా చూడండి. మోనోసోడియం గ్లూటమేట్ మరియు మన శరీరం పైన ప్రభావాన్ని చూపించే హానికరమైన రసాయనాలు మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా పోతాయి. అలా కొన్ని రసాయనాలు ఏవైతే ఉంటే వాటి గురించి చూడండి. అండ్ కొన్ని రసాయనాలు ఈరోజు కొన్ని జీవజాతి యొక్క అంతరించిపోవడానికి కూడా కారణమవుతున్నాయి. జీవజాతులు అంతరించిపోవడానికి ఎగ్జాంపుల్ మనకు గద్దలు ఉంటాయి, రాబందుల జనాభా అంతరించిపోవడానికి మానవుడే కారణం. అధిక మొత్తంలో డైక్లోఫినాక్ సోడియాన్ని ప్రయోగించడం కానివ్వండి పశువుల పైన. సో అలా సైకిల్ అనేది ఉంటుంది, ఫుడ్ సైకిల్. సో అలా పశువుల పైన ప్రయోగించడము, పశువుల్లో అదంతా కూడా బయోమాగ్నిఫికేషన్ జరిగింది. సో మొత్తం కూడా కెమికల్స్ అన్ని కూడా వచ్చాయి. ఆ కెమికల్స్ తో నిండిన పశువు చనిపోయిన తర్వాత వాటిని వచ్చేసి రాబందులు తినడము, అవి పెట్టే గుడ్లు ఏవైతే ఉంటాయో అందులో నాణ్యత లేకపోవడం, సో చాలా ఉన్నాయి. సో అలా కెమికల్స్ ఏవైతే ఉంటాయో వార్తలు నిలిచిన కెమికల్స్ గురించి ఖచ్చితంగా చూడండి. అండ్ ఇటీవల కాలంలో ప్లాస్టిక్ సంబంధించి లేస్ ప్యాకెట్స్ అవి ఉంటారు కదా, అందులో ఏమైనా కెమికల్స్ వివాదాస్పదం అవుతున్నాయా, బిస్ఫినాల్ ఏ అంటే ఏంటి, ప్లాస్టిక్ సంబంధించి కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఎందుకు ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి, ఎందుకు ప్లాస్టిక్ ని నిషేధించాలని చెప్తున్నారు. సో వీటిపైన ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఈరోజు ఏలూరులో జరిగే పరిస్థితి ఇప్పటికి కూడా అంతు చిక్కట్లేదు. అసలు తీసుకునే పదార్థాల ద్వారా జరుగుతుందా, తాగే నీటి ద్వారా జరుగుతుందా, పీల్చే గాలి ద్వారా జరుగుతుందా, ఇవన్నీ కూడా ఇప్పుడు సైంటిఫిక్ గా రీసెర్చ్ చేస్తున్నారు. అందులో కూడా జాతీయ పరిశోధన సంస్థలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఈ రెండు సంస్థలు కూడా ప్రయోగాలు చేస్తున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎవరైతే ఏలూరులో ఇలాంటి సిమ్టమ్స్ తో అనుకోని అంటు చిక్కని ఏదైతే ఉంటుందో ఆ వ్యాధి బారిన పడ్డవారు ఉంటారు కదా, వారికి వస్తున్న వ్యాధులకి ట్రీట్మెంట్ కోసం ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు 8 రకాల రక్త నమూనా లేదంటే బ్లడ్ శాంపుల్స్ ఏవైతే ఉంటాయో 8 రకాల టెస్ట్లను కూడా పెంచింది ఆరోగ్యశ్రీలో భాగంగా. ఇటీవల ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తుంది. కరోనా పరిస్థితుల కాలంలో కూడా చూడండి, మనకు ఆరోగ్యశ్రీలో కరోనా ఏదైతే ఉంటుందో దాన్ని చేర్చడం జరిగింది. కరోనా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం పోస్ట్ కోవిడ్ ట్రీట్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది ఆరోగ్యశ్రీలో భాగంగా. మరియు దాంతో పాటు ఇప్పటి వరకు ఏదైతే ఉంటుందో ట్రీట్మెంట్ కి సమయం ఉంటుంది కదా 3 రోజులు, ఆ 3 రోజుల సమయాన్ని 5 రోజులు పెంచడం కానివ్వండి, మరియు ట్రీట్మెంట్ కి ఖర్చులను పెంచడం కానివ్వండి, ఇవన్నీ ప్రభుత్వం భరిస్తుందని చెప్పేసి ఏలూరులో అంటు చిక్కని వ్యాధి ఏదైతే ఉంటుందో దాని బారిన పడ్డ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో, వ్యాధిగ్రస్తులు అనకూడదు, దాని బారిన పడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ట్రీట్మెంట్ ఇస్తూ ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది. సో ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్.
అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము, ఈరోజు ఏపీకి సంబంధించి మరొక అంశం ఏంటంటే వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు రక్షణ పథకం. వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు భూ రక్షణ పథకం, భూరక్ష పథకం అంటారు. ఆల్మోస్ట్ ఒక 15 days బ్యాక్ ఈ పథకం గురించి చెప్పాను. రానున్న రోజుల్లో ప్రభుత్వం అమలు చేయబోతుంది. ప్రస్తుతం వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు రక్షణ పథకం అని చెప్పేసి ఎప్పుడు చెప్పానంటే, ప్రభుత్వం భూములపై చేస్తున్న సర్వే ఏదైతే ఉంటుందో అధికారికంగా చేస్తున్న సర్వే కార్యక్రమానికి ఈ పేరును ప్రభుత్వం పెట్టిందని చెప్పేసి 15 days బ్యాక్ చెప్పాను. సో వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు రక్ష పథకం కింద ప్రభుత్వం ఏం చేస్తుందంటే, రాష్ట్రంలో ఉన్న భూములు ఉన్నాయి కదా, వ్యవసాయ భూములు, ఈ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సైంటిఫిక్ గా ఈరోజు టెక్నాలజీ సౌకర్యాలతో సర్వే చేస్తుంది. అలా అధికారికంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సర్వే కార్యక్రమానికి పథకం పెట్టారు, పేరు పెట్టారు. మరియు ఆ సర్వే ఆధారంగా ఏవైతే ల్యాండ్ డాక్యుమెంట్స్ వచ్చాయో వీటి యొక్క డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని డిసెంబర్ 21వ తేదీ నుండి ప్రారంభిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. మరియు దాంతో పాటు భూ సర్వే పైన ఎవరైతే అధికారులు ఉంటారో, వాలంటీర్స్ ఉంటారో వారి కోసం భూ సర్వే సంబంధిత శిక్షణ కార్యక్రమాలు ప్రొవైడ్ చేయడానికి తిరుపతిలో ఒక శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం. సో ఇదొకటి కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా కూడా సంపూర్ణ సర్వే ఉంటాయి, మనకు సమగ్ర సర్వేలు ఉంటాయి. ల్యాండ్ కానివ్వండి, లేదంటే సోషియో ఎకనామిక్ సర్వేస్ కానివ్వండి, ఇవి చాలా ఇంపార్టెంట్. సో అలా రాష్ట్ర ప్రభుత్వం, మనకు జగన్ ప్రభుత్వం, ఈరోజు జగనన్న గారి ప్రభుత్వం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న భూములు, వ్యవసాయ భూములు, వాటిని సైంటిఫిక్ గా సర్వే చేస్తున్నారు. ఆ సైంటిఫిక్ గా చేసిన సర్వే ఏదైతే ఉంటుందో ఆ సర్వే ఆధారంగా రాష్ట్రంలో ఎంత భూములు అయితే ఉన్నాయో వాటి యొక్క పట్టాదారులు ఉంటారు కదా, వారందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి డిసెంబర్ 21వ తేదీన ముహూర్తం పెట్టారు. సో ఆ రోజున ఇది ప్రారంభమైన తర్వాత అసలు ఏమేం చేస్తున్నారో అదంతా చూద్దాము. అండ్ ఇంకొకటి, సో అలా శాస్త్రీయంగా భూములను సర్వే చేయడానికి ఎవరైతే అధికారులు ఉంటారో, గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు కదా, వారికి ట్రైనింగ్ కార్యక్రమం ఏ రకంగా భూ సర్వే చేయాలని చెప్పేసి అందుకోసం ప్రత్యేకంగా శిక్షణా కేంద్రాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు తెలంగాణకి సంబంధించిన కొన్ని అంశాలు. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, సో తెలంగాణలో కొత్త మండలం ఏర్పాటైంది ఈరోజు. ఆ పేరేంటంటే దూల్మిట్ట మండలం. సో కొత్త మండలం. ఈ మండలాన్ని ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో తెలంగాణలో టోటల్ మండలాల సంఖ్య 591కి చేరింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు 590 మండలాలు తెలంగాణ రాష్ట్రంలో ఉండే. సో అలా కొత్త మండలం ఏర్పాటు అయ్యేసరికి రాష్ట్రంలో మండలాల సంఖ్య దూల్మిట్ట ఎక్కడ అంటే ప్రస్తుతం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ ఉంటుంది కదా, హుస్నాబాద్ డివిజన్ లో మద్దూర్ అనే మండలం ఏదైతే ఉంటుందో మద్దూర్ మండలంలోని ఒక గ్రామ పంచాయతీ దూల్మిట్ట. సో అలా దూల్మిట్ట గ్రామ పంచాయతీని మండలంగా గుర్తిస్తూ దీని కింద 8 గ్రామాలను చేర్చడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను కూడా జారీ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో తెలంగాణలో ఏర్పాటు చేయబడిన కొత్త మండలం పేరేంటి అంటారు? దూల్మిట్ట. ఏ జిల్లాలో ఉంది అంటారు? సో సిద్దిపేట. ఏ డివిజన్ అంటారు? హుస్నాబాద్ డివిజన్లోని మద్దూర్ మండలంలో ఇప్పటి వరకు దూల్మిట్ట ఉండే. సో అలా మద్దూర్ మండలంలోని ఒక గ్రామాన్ని మండలంగా గుర్తిస్తూ ఈ మండలం కింద 8 గ్రామాలను చేర్చింది రాష్ట్ర ప్రభుత్వం. సో అలా తెలంగాణకు సంబంధించి కొత్త మండలం ఈరోజు వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ తెలంగాణకు సంబంధించి మరొక అంశం ఈరోజు అదేంటంటే, ఇటీవల కాలంలో మనకు జిహెచ్ఎంసీ ఎన్నికలు ముగిశాయి. జిహెచ్ఎంసీ మోస్ట్ ఇంపార్టెంట్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. పేరుకు జిహెచ్ఎంసీ స్థానిక సంస్థకి జరిగిన ఎన్నికలే, కానీ దేశవ్యాప్తంగా కూడా ప్రాధాన్యత సంతరించుకునే ఎన్నికలు. ఎందుకంటే దేశంలో కీలకమైన నేతలు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల బీజేపీ మంత్రులు రావడం కానివ్వండి, అలా అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలను తరపించేలా ఒక ఎన్నికలు జరిగాయి. అలాంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలను చూసాము, మనం అవన్నీ చూసాము. సో అలా లార్జెస్ట్ పార్టీగా టిఆర్ఎస్ అవతరించింది అంటే జిహెచ్ఎంసీ పరిధిలో. అండ్ సెకండ్ ప్లేస్ బీజేపీ 48, తర్వాత ఎంఐఎం, తర్వాత కాంగ్రెస్. అలా అభ్యర్థులు ఒక్కొక్క పార్టీకి సంబంధించి ఇప్పటివరకు గెలుపొందారు. అలా 150 స్థానాలకు గాను 149 మాత్రమే మీకు చెప్పాను లాస్ట్ క్లాస్లో చూడండి. ఆల్మోస్ట్ ఒక 3 days బ్యాక్ రిజల్ట్స్ వచ్చిన రోజు చెప్పాను మీకు. సో అలా 149 స్థానాలకి మాత్రమే ఈ రిజల్ట్స్ చెప్పాను. ఈ రోజు మరొక అంశం వార్తలు నిలిచింది. అదేంటంటే, ఇప్పటి వరకు ఏదైతే ఉంటుందో 150లో మిగిలిపోయిన డివిజన్ ఉంది కదా, ఆ డివిజన్ ఆ రోజు మీకు పేర్కొన్నాను. ఎందుకంటే నేరేడ్ మెట్ ప్రాంతంలో ఆ డివిజన్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఆపేశారు, రిజల్ట్స్ ని అనౌన్స్ చేయకూడదని చెప్పేసి హైకోర్టు ఆదేశించింది. ఆ హైకోర్టు ఆదేశాల మేరకు
నేరేడ్ మెట్ ఫలితం అనేది ఆ రోజు విడుదల కాలేదు. నేరేడ్ మెట్ పేరు గుర్తుంచుకోండి, అదొకటే డివిజన్. ఎందుకంటే ఇటీవల జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కొన్ని ప్రత్యేక అంశాలు చూడండి. నేరేడ్ మెట్ ఒకటి, సో లేట్ గా రిజల్ట్స్ ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి రీపోలింగ్ జరిగిన ప్రాంతం ఏది, డివిజన్ ఏది అంటారు, ఓల్డ్ మలక్పేట, అదొకటి ఇంపార్టెంట్. మరియు ఇటీవల జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం గెలుపొందిన మహిళలు ఎంతమంది అంటారు. సో 150 ప్లేసెస్ కి గాను మహిళలు ఎంతమంది గెలుపొందారు అంటారు. సో 78, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇలాంటి ఫిగర్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే కొన్ని స్టాట్స్ అడుగుతారు. సో అలా మహిళలు 78, టీఆర్ఎస్ కి 55, సో అలా బీజేపీకి 48. అండ్ ఎక్స్ అఫిషియో స్థానాల గురించి కూడా చెప్పాను. ఎక్స్ అఫిషియో ప్రస్తుతం టీఆర్ఎస్ కి 31 ఉన్నారని చెప్పేసి. సో ఇవన్నీ చూడండి, ఏవైతే ఉన్నాయో ఆ ఫిగర్స్ అన్ని ఖచ్చితంగా చూడండి. ఈరోజు నేరేడ్ మెట్ యొక్క ఫలితము హైకోర్టు ఆదేశాల మేరకు విడుదల చేయడం జరిగింది ఎన్నికల సంఘం. మోస్ట్ ఇంపార్టెంట్, నేరేడ్ మెట్ లో గెలిచిన క్యాండిడేట్ ఏ పార్టీకి సంబంధించి అంటే టీఆర్ఎస్ పార్టీకి. అంటే టీఆర్ఎస్ కి ఎంతమంది అయిపోయారు ఇప్పుడు, 56 మంది కార్పొరేటర్లు అయ్యారు. సో నేరేడ్ మెట్ కూడా టీఆర్ఎస్ అకౌంట్ లో పడింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, అక్కడ మీనా ఉపేందర్ గారు గెలిచారు. మీనా ఉపేందర్, సో పేరు అవసరం లేదు. సో ప్రత్యర్థి బీజేపీ క్యాండిడేట్ పైన 581 ఓట్ల తేడాతో గెలుపొందారు. సో అలా నేరేడ్ మెట్. సో టోటల్ గా 150 స్థానాలకి కాను రిజల్ట్ ఈ రోజు మొత్తం వచ్చేసింది. సో ఇక మిగిలిపోయింది మేయర్ ఎన్నిక. సో మేయర్ ఎన్నికకు కావాల్సిన మెజారిటీ ఏ ఒక్క పార్టీకి కూడా రాలేదు కాబట్టి ఖచ్చితంగా సంకీర్ణంగా అక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే ఏవైనా ఒక 2 పార్టీలు కలవాలి. బీజేపీ ఎలాగూ ఈ రెండిట్లో దేనితో కలవదు. సో మిగిలిన అవకాశం చూడాలి మనకి ఎవరెవరు కలుస్తారు అనేది. అండ్ నెక్స్ట్ ఈరోజు మనకి స్పోర్ట్స్కి సంబంధించిన అంశము. సో స్పోర్ట్స్కి సంబంధించి ఐసీసీ అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ రానున్న ఆసియా కప్కి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. ఆసియా కప్ ఆసియా దేశాల మధ్యలో ఏవైతే ఉంటాయో అవి ఆడే క్రికెట్ మ్యాచెస్. సో అలా సింపుల్ ఒక మినీ కప్ అని చెప్పొచ్చు, మనకు మినీ వరల్డ్ కప్ లాంటిదే, కానీ ఆసియా ఖండాల దేశాలు మాత్రమే. సో అలా ఆసియా కప్కి సంబంధించి 2021 ఆసియా కప్ వేదిక శ్రీలంక అని చెప్పేసి అధికారికంగా ఐసీసీ ప్రకటించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఇటీవల చెప్పాను ఐసీసీ చైర్మన్ గా గెలుపొందిన వ్యక్తి అని చెప్పేసి ఇటీవల చెప్పాను, న్యూజిలాండ్ కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. మరియు ఈ రోజు శ్రీలంక 2021 ఆసియా కప్ వేదికగా నిలవబోతోంది. అండ్ ఇంకొక అంశం, 2022 సంవత్సరంలో పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. సో పాకిస్తాన్, ఇది కూడా గుర్తుంచుకోండి. ఎందుకు అంటే యాక్చువల్గా 2020 సంవత్సరంలో ఆసియా కప్ ఏదైతే ఉంటుందో ఆసియా కప్ కి ఆతిథ్యం ఇచ్చే దేశం పాకిస్తాన్. కానీ ప్రస్తుతం కోవిడ్-19 ఉంది కదా, ఈ కోవిడ్-19 వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఐసీసీయే కాదు ప్రపంచంలో అన్ని క్రీడలు కూడా పోస్ట్పోన్ అవుతున్నాయి. మన ఐపీఎల్ కూడా చూసాము, మనం మార్చి ఏప్రిల్లో జరగాల్సింది ఎక్కడికి పోస్ట్పోన్ అయింది, నవంబర్ వరకు జరిగింది కూడా. మనకి ఇక్కడ దుబాయ్లో జరిగింది, యూఏఈ, దుబాయ్, షార్జా, అబుదాబి. సో అలా యూఏఈలో జరిగింది. సో అలా ఇటువంటి బిట్స్ ఖచ్చితంగా చూడండి ఎక్కడ జరిగింది ఐపీఎల్ అని చెప్పేసి, ఏ స్టేడియాలో 3 పేర్లు గుర్తుంచుకోండి. అండ్ ఈ రోజు ఒక ప్రపంచ టోర్ని ఏదైతే ఉంటుందో ఐసీసీ కండక్ట్ చేసే ఆసియా కప్ కూడా 2020లో పాకిస్తాన్ హోస్ట్ ఇచ్చేది ఉండే, కానీ కరోనా వ్యాప్తి కారణంగా ఈ సంవత్సరం రద్దు చేశారు. ఈ సంవత్సరం హోస్ట్ ఇచ్చే పాకిస్తాన్కి మరొక ఛాన్స్ ఇచ్చారు. 2022లో ఆసియా కప్ ఆతిథ్య దేశం పాకిస్తాన్, 2021లో ఎవరు, శ్రీలంక. ఈ 2 బిట్లు గుర్తుంచుకోండి. ఇటీవల ఐసీసీ ప్రకటించిన తాజా షెడ్యూల్ ఆధారంగా ఆసియా కప్ ఏదైతే ఉంటుందో దానికి 2021లో ఆతిథ్య దేశం ఏది అంటారు, శ్రీలంక. అండ్ 2022 పాకిస్తాన్. ఎందుకంటే 2020 కాస్త 2022లో కండక్ట్ చేస్తున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఒక బిట్. అండ్ ఇంకొకటి, ఐసీసీ ఈరోజు మరొక అంశంతో కూడా ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉంది. సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. సో సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉంది. ఇటీవల ఇంగ్లాండ్ T20 సిరీస్ కూడా చెప్పాను మీకు, ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20 సిరీస్ ముగిసిందని చెప్పేసి దాని ఫలితాలు కూడా చెప్పాను. సో అలా అందులో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ డేవిడ్ మలాన్ అని చెప్పాను. సో అలా ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20 3-3 ఇంగ్లాండే గెలిచేసింది. అండ్ నెక్స్ట్ ప్రారంభమయ్యే వన్డే టోర్నీ ఏదైతే ఉంటుందో 3 మ్యాచ్ల వన్డే టోర్నీని ఐసీసీ క్యాన్సల్ చేసేసింది. అంటే క్యాన్సిల్ అనకూడదు, పోస్ట్పోన్ చేసింది. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రస్తుతం కోవిడ్-19 దృష్టిలో ఉంచుకొని ఇటీవల ఇంగ్లాండ్కి సంబంధించి 2 ప్లేయర్స్కి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. సో ప్లేయర్కి పాజిటివ్ వచ్చింది అంటే వారు మిగతా ప్లేయర్స్తో కలిసి ఆడతారు కాబట్టి వ్యాప్తి పెరుగుతుంది ఖచ్చితంగా. సో దీన్ని దృష్టిలో ఉంచుకోవడము, మరియు సౌత్ ఆఫ్రికాలో కూడా ఒక ప్లేయర్కి పాజిటివ్ రావడము.
మరి వీరు బస చేస్తున్న హోటల్ ఉంటుందా, బస చేస్తున్న హోటల్ ఏంటంటే క్రికెటర్స్ వెళ్ళినప్పుడు ఒక దేశానికి కానీ హోస్ట్ ఇచ్చే దేశం ఏదైతే ఉంటుందో అక్కడ కొన్ని 5 స్టార్ హోటల్స్ ఉంటాయి కదా, అక్కడ క్రికెటర్స్ ఉంటారు. వారు బస చేస్తున్న హోటల్లో సిబ్బందికి కూడా 4 కరోనా రావడం. అంటే ఏంటి, వీరికి ఇచ్చేవారు ఎవరైతే ఉంటారు క్యాటరింగ్ వారు వీరు ఇచ్చే ఉంటారు కదా, వారికి కూడా కరోనా రావడం. సో ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రానున్న అంశాన్ని దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే కోవిడ్-19 వ్యాప్తి ఆటగాళ్ళందరికీ కూడా వస్తుంది. సో ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి సిరీస్ని రద్దు చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల ఐసీసీ ఏ సిరీస్ని రద్దు చేసింది అంటారు, కరోనా కారణంగా అంటారు. జరుగుతున్న సిరీస్ అంటే 3 వన్డే మ్యాచ్ల సిరీస్ ప్రారంభం అవ్వాల్సింది, కానీ సిరీస్ రద్దుతో వార్తలు నిలిచింది. అండ్ ఇంకొక అంశం, ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్, నిన్న ముగిసిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల మధ్యలో క్రికెట్ ఆడుతుంది ఇండియా. సో అలా ప్రేక్షకులు అంటే ఏంటంటే ఇటీవల కాలంలో కరోనా పరిస్థితుల కాలంలో ప్రేక్షకులు లేని స్టేడియాల్లో మనం చూసాము. యూఏఈలో జరిగిన ఐపీఎల్. సో అలా తాత్కాలికంగా పెద్ద మనకు సౌండ్స్ రావడము, సేమ్ ప్రేక్షకులు వచ్చినట్టే సౌండ్ వినిపించారు మనకి. కానీ మొట్టమొదటిసారి భారత్ ఆడిన కరోనా పరిస్థితుల కాలంలో ప్రేక్షకుల మధ్యలో ఆస్ట్రేలియాలో ఆడుతున్నారు. అలా 3 T20 సిరీస్ నిన్నటితో ముగిసింది. అంతకుముందు మనం చర్చించుకున్న అంశం ఏంటి, వన్డే సిరీస్ గురించి చూసాము లాస్ట్ వీక్. సో వన్డే సిరీస్ లో ఆస్ట్రేలియా 2-1 తేడాతో గెలిచింది. మొదటి 2 మ్యాచ్లు ఆస్ట్రేలియా గెలుచుకుంది, మరియు లాస్ట్ మ్యాచ్ ఇండియా గెలుచుకోవడంతో వైట్ వాష్ నుండి తప్పించుకుంది. సో ఇటీవల ప్రారంభమైన T20 సిరీస్ లో ఇండియా సేమ్ ఇదే ఫలితాన్ని చూపించింది. ఇండియా 2 గెలిచింది, ఆస్ట్రేలియా 1. సేమ్ ఫస్ట్ 2 T20 ఏవైతే ఉంటాయో 20 ఓవర్స్ మ్యాచ్ ని ఇండియా గెలుచుకుంది, లాస్ట్ మ్యాచ్ ని వైట్ వాష్ నుండి తప్పించుకుంది ఆస్ట్రేలియా. సో నిన్న జరిగిన థర్డ్ T20లో ఆస్ట్రేలియా గెలుపొందడంతో సిరీస్ ముగిసింది. ఈ సిరీస్ ని ఇండియా గెలుచుకుంది. సో T20 సిరీస్ ఇటీవల ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉంది. అందులో భాగంగా T20 సిరీస్ లో ఏ జట్టు గెలుచుకుంది అంటే ఇండియా. T20 సిరీస్ ఇండియా, వన్డే సిరీస్ ఆస్ట్రేలియా. ఖచ్చితంగా చూడండి, క్రికెట్ల గురించి ఖచ్చితంగా ఎగ్జామ్లో ప్రశ్న అడుగుతున్నారు. అండ్ ఇక్కడ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ హార్దిక్ పాండ్యా. వన్డే సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ స్టీవ్ స్మిత్ అని చెప్పాను, ఆస్ట్రేలియాకి సంబంధించి దిగ్గజ ఆటగాడు. మరియు నిన్న ఫైనల్ మ్యాచ్ ఏదైతే ఉంటుందో, నిన్న జరిగిన లాస్ట్ T20లో స్వెప్సన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. స్వెప్సన్ బౌలర్ యాక్చువల్గా 3 వికెట్స్ తీశాడు, అందువల్లే ఆస్ట్రేలియా గెలిచింది. యాక్చువల్గా నిన్న జరిగిన T20 సిరీస్ ఏదైతే ఉంటుందో లాస్ట్ మ్యాచ్ లో 186, మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 186 పరుగులు చేసింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన ఇండియా 174 for 7తో 20 ఓవర్స్ ముగిసిపోయాయి, అలా ఓడిపోయింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఆ ఒక్కటి కూడా గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉండేది ఇండియాకి. సో అలా ఇప్పటి వరకు మరొక రికార్డు కూడా ఇక్కడ వార్తలు నిలిచింది. ఇటీవల మనం 2 సార్లు ఒక వ్యక్తి గురించి చూసాము, టీమిండియా స్కిప్పర్ అంటే ఎవరు, ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్ ఎవరు, విరాట్ కోహ్లీ గారు. సో విరాట్ కోహ్లీ గారు ఇటీవల ఫాస్టెస్ట్ 22,000 రన్స్ రికార్డు సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ రికార్డుని బద్దలు కొట్టాడని చెప్పాను. లాస్ట్ వీక్ లో ఇంకొక అంశాన్ని చెప్పాను, ఫాస్టెస్ట్ 12,000 రన్స్ ఇన్ వన్డే మ్యాచెస్ అని చెప్పాను. అలా కూడా సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టాడు. ప్రస్తుతం 12,000 పరుగులు చేసిన వన్డే ఆటగాళ్ళలో 6వ ఆటగాడిగా కోహ్లీ చేరాడని చెప్పాను. మరి ఈ రోజు కోహ్లీ మరొక రికార్డు సృష్టించాడు. నిన్న గెలిచిన T20 సిరీస్ తో ప్రపంచంలో ఈ ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్లు ఏవైతే ఉంటాయో T20, టెస్ట్ మ్యాచ్, వన్డే, ఐసీసీ నిర్వహించే ఏవైతే ఫార్మాట్స్ ఉంటాయో అన్ని ఫార్మాట్లో గెలిచిన కెప్టెన్ గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు క్రికెట్ ఆడే దేశాలు ఏవైతే ఉంటాయో అలాంటి దేశాలకు సంబంధించి సౌత్ ఆఫ్రికా కెప్టెన్ 360 డిగ్రీస్ ప్లేయర్ అంటాం కదా, ఏబీ డివిలియర్స్ మాత్రమే ఆస్ట్రేలియాలో, సో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాలో T20, వన్డే, టెస్ట్ మ్యాచెస్ గెలిచిన కెప్టెన్ గా గుర్తింపు పొందాడు. ఈ రోజు సెకండ్ ప్లేయర్ గా కోహ్లీ గుర్తింపు పొందాడు ఆస్ట్రేలియాలో అన్ని ఫార్మాట్ల సిరీస్లను గెలుచుకొని. అండ్ ఇంకొక అంశం, ఆస్ట్రేలియా పర్యటనలో ఉండి ఆస్ట్రేలియాకి సంబంధించి అన్ని ఫార్మాట్ల కప్పులను గెలుచుకున్న ఏకైక భారతీయ కెప్టెన్ కూడా కోహ్లీ. సో ఇక్కడ డిఫరెన్స్ ఆలోచించండి, వరల్డ్ మొత్తంలో తీసుకుంటే ఆస్ట్రేలియాలో ఏ కెప్టెన్ అన్ని ఫార్మాట్లలో కూడా కప్పు గెలిచాడు అంటారు, అంటే T20, వన్డే సిరీస్, టెస్ట్ మ్యాచ్. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఇక టెస్ట్ మ్యాచ్ కాలే కదా, వన్డే మ్యాచ్ ఓడిపోయింది అనుకోవచ్చు, కానీ లాస్ట్ టైం కూడా కన్సిడర్ చేస్తున్నాను. ఇప్పటివరకు కెరీర్లో ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ క్యాప్టెన్సీలో ఆస్ట్రేలియాకి ఇప్పటివరకు కోహ్లీ క్యాప్టెన్సీ దాదాపు 2-3 సార్లు వెళ్ళింది. అందులో భాగంగా 3 ఫార్మాట్లో కూడా గెలిచి ఈరోజు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. మోస్ట్ ఇంపార్టెంట్, మొట్టమొదటి భారతీయుడు ఆస్ట్రేలియా ఆతిథ్యంలో జరుగుతున్న సిరీస్ ఆల్ ఫార్మాట్స్ కండక్టెడ్ బై ఐసీసీ గెలుచుకొని మొట్టమొదటి భారతీయ కెప్టెన్ గా వార్తలు నిలిచాడు. సో ఇవి మనకి ఈరోజు క్రీడలకి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్
మనోజ్ ముకుంద్ నరవనే గారు, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ మనోజ్ ముకుంద్ నరవనే, ఎంఎం నరవనే. ఇటీవల ఎప్పుడు చెప్పానంటే తన గురించి నేపాల్ పర్యటనకి వెళ్ళాడు. ప్రస్తుతం నేపాల్కి భారత్కి చాలా వివాదాలు ఉన్నాయి కొన్ని, ముఖ్యంగా ఆ 3 ప్రాంతాలు ఏవైతే ఉంటాయో కాలాపాని, లిపుల్ లేక్, లింపియాదురా, ఆ పటాలు ఏవైతే ఉంటాయో, ఆ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని నేపాల్ ఇటీవల ఆమోదించిన అధికారిక పటంలో సూచించారు. ఆ తర్వాత రాముని విషయంలో కూడా ఘర్షణ జరిగింది. సో ఇటీవల అలాంటి ఘర్షణ సమయంలో తరువాత భారతదేశం నుండి ఆర్మీ చీఫ్, ప్రస్తుతం ఎంఎం నరవనే ఎవరంటే ఇండియన్ ఆర్మీ చీఫ్, మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల నేపాల్ పర్యటన చేశారు. అందులో భాగంగా నేపాల్ నుండి ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని తీసుకున్నారు నేపాల్ ప్రెసిడెంట్ నుండి అని చెప్పాను. ఈ రోజు మరొకసారి వార్తలు నిలిచారు. మొట్టమొదటి భారతీయ మిలిటరీ ఆఫీసర్గా, ఆర్మీ ఆఫీసర్గా. ఎందుకు అంటే సౌదీ అరేబియా అండ్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ 2 దేశాలు ఏవైతే ఉంటాయో గల్ఫ్ కంట్రీస్ ఇవి. సో గల్ఫ్ కంట్రీస్ లో భారతదేశం తరపున చర్చలకు పోయిన హైయెస్ట్ మిలిటరీ ఆఫీసర్ మనోజ్ ముకుంద్ నరవనే గారు. సో నిన్న భారతదేశం నుండి బయలుదేరాడు. సో ముందుగా యుఏఈకి వెళ్తాడు. అండ్ 9 to 14 ఇవాటి నుండి, అంటే దాదాపు 6 రోజుల పర్యటన, నిన్న నుండి కౌంట్ చేస్తే 6 రోజుల పర్యటనలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవనే గారు 2 దేశాలను పర్యటిస్తున్నారు. అక్కడ ఇతను చర్చించే అంశాలు ఏంటంటే రక్షణ పరమైన అంశాలు, భద్రతకి సంబంధించి ఈ 2 దేశాలతో కూడా చర్చలు జరపబోతున్నారు ఇండివిజువల్ గా, గుర్తుంచుకోండి. సో అలా ఇటీవల భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి హైయెస్ట్ మిలిటరీ ఆఫీసర్ గా, లేదంటే మొట్టమొదటి ఆర్మీ ఆఫీసర్ క్యాడర్ లో సౌదీ మరియు యుఏఈ దేశాలను పర్యటించిన వ్యక్తి ఎవరు అంటారు? మనోజ్ ముకుంద్ నరవనే ప్రస్తుతం ఈ రోజు అక్కడ ల్యాండ్ అయ్యారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ 9 to 14 ఈ 2 దేశాలతో కూడా చర్చలు జరుపుతారు. సో ఇదొక బిట్టు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇందులో భాగంగా దాదాపు ఆర్మీ ఆఫీసర్ 2 దేశాల విషయంలో చర్చలకు పోవడం అనేది మామూలు విషయం కాదు. సో అలాంటి కొన్ని ఘనతలతో ఇటీవల తరచూ మనోజ్ ముకుంద్ నరవనే గారు వార్తలు నిలుస్తున్నారు. అలా నేపాల్ విషయం గుర్తుంచుకోండి. మొట్టమొదటి భారతీయుడు హైయెస్ట్ సివిలియన్ అవార్డు పొందాడు నేపాల్ ఆర్మీ వారు ఇచ్చేది. మరియు దాంతోపాటు ఈరోజు ఒక మిలిటరీ ఆఫీసర్ 2 దేశాలు గల్ఫ్ దేశాలను పర్యటించిన మొట్టమొదటి అధికారిగా వార్తలు నిలుస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, అనిల్ సోనీ గారు. అనిల్ సోనీ పేరు గుర్తుంచుకోండి. WHO ఫౌండేషన్ నూతన CEO, WHO ఫౌండేషన్ నూతన మరియు మొట్టమొదటి CEO అంటున్నాను. WHO వేరు, WHO ఫౌండేషన్ వేరు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ? జెనీవా. అండ్ ఇంకొక అంశాన్ని గుర్తుంచుకోండి, ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనుబంధ సంస్థలకు వాటి యొక్క హెడ్ ఆఫీసెస్ ఎక్కడ ఉంటాయి, ఏ సంవత్సరంలో స్థాపించబడింది, వారి యొక్క విధి విధానాలు ఏంటి, ఇలాంటి అంశాలు ఖచ్చితంగా చూడండి. WHO మనం కరోనా పరిస్థితుల కాలంలో ప్రతిరోజు చూస్తున్నాం. WHOకి సంబంధించి టెడ్రాస్ అదనం గారు ఇచ్చే ప్రకటనలు కానివ్వండి. సో అలా WHOకి సంబంధించి ఇటీవల ప్రపంచ అగ్రగామి దేశం, సో ప్రపంచంలోనే ధనిక దేశం అమెరికా, ఇటీవల అమెరికాలో ఎన్నికలు జరిగాయి కదా. సో ట్రంప్ ప్రభుత్వం, సో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న అమెరికా WHO నుండి వైదొలుగుతున్నట్టు అధికారిక కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. యాక్చువల్గా WHO ప్రపంచంలో వైద్యపరమైన ఆరోగ్యపరమైన అంశాల విషయంలో ప్రికాషన్ చేయడం కానివ్వండి, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఏకతాటిపైకి తీసుకొస్తుంది ఆరోగ్యపరమైన అంశాల విషయంలో. అలాంటి WHOకి ఆదాయ వనరులు ఎక్కడి నుండి వస్తాయంటే WHO సభ్య దేశాలు ఉంటాయి కదా, ఆ సభ్య దేశాల నుండి వచ్చే ఆదాయ వనరులే WHO కి సోర్స్. కానీ ప్రపంచంలో అత్యధికంగా ఎక్కడి నుండి పొందుతుంది WHO అంటే అమెరికా నుండి. అలాంటి అమెరికానే WHO నుండి దూరం అయింది, బయటకు వస్తుంది. కాబట్టి WHOకి ఆర్థిక సమస్యలు రాబోతున్నాయి. అలాంటి అంశాలు దృష్టిలో ఉంచుకొని WHO కోసం విరాళాల సేకరణను ఉద్దేశించి ఇటీవల WHO ఫౌండేషన్ ఏర్పాటు చేసింది WHO. మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే కామన్ గా ప్రపంచంలో కొంతమంది ప్రముఖ వ్యక్తులు కానివ్వండి, ప్రముఖ సంస్థలు కానివ్వండి విరాళాలు ఇస్తారని చెప్పేసి ఆ విరాళాల కోసం ప్రత్యేకంగా నియంత్రణ సంస్థ కింద WHO ఫౌండేషన్ ని ప్రారంభించింది WHO. ఆ ఫౌండేషన్ కి నూతన CEOగా ఈరోజు భారత సంతతి వ్యక్తి అనిల్ సోనీ గారు నియమించబడ్డారు. మోస్ట్ ఇంపార్టెంట్, నేరుగా గుర్తుంచుకోండి. ఎందుకంటే WHO సంబంధించి ఆదాయ వనరుల సేకరణ కోసం ఏర్పాటు చేయబడ్డ ప్రత్యేక సంస్థ WHO ఫౌండేషన్ కి నూతన CEOగా ఈరోజు అనిల్ సోనీ గారు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తలు నిలిచిన నెక్స్ట్ పర్సన్ ప్రముఖ వైద్యులు డి నాగేశ్వర్ రెడ్డి గారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, పేరు గుర్తుంచుకోండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఒక ప్రశ్న అడుగుతారు. సో ప్రముఖ వైద్యులు
ఈరోజు ఒక భారతీయుడిగా అరుదైన గుర్తింపుతో వార్తలు నిలిచారు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది. అసలు ఎవరు డి నాగేశ్వర రెడ్డి గారు అంటే ప్రముఖ వైద్యులు అని చెప్పాను కదా, ఒక గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? జీర్ణ వ్యవస్థకి సంబంధించి. గ్యాస్ట్రిక్ అనే పదం దేని సూచిస్తుంది? జీర్ణ వ్యవస్థకి సంబంధించి. మన శరీరానికి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ముఖ్యంగా ఏదైనా అస్వస్థత చేసినప్పుడు ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి ఒక్కొక్క వైద్యుని దగ్గరికి వెళ్తాం, ఒక్కొక్క స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటాడు. అలా ఆప్థమాలజీ అంటే కంటి సమస్య కోసము, గైనకాలజీ అంటే స్త్రీల సంబంధిత ప్రత్యేక వైద్య నిపుణులు, మరియు కార్డియాలజీ అంటే హార్ట్కి సంబంధించి, అలా మనకి ఆర్థోపెడిక్ అంటే బోన్స్, న్యూరాలజీ అంటే నర్వ్స్. సో ఇలాంటి టర్మినాలజీ ఖచ్చితంగా చూడండి. ఒక ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. అండ్ ఇంకొకటి గుర్తుంచుకోండి, ప్రముఖ వైద్య సంస్థ, ప్రముఖ హాస్పిటల్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఇది ఒక ప్రముఖ హాస్పిటల్. ప్రపంచవ్యాప్తంగా కూడా గ్యాస్ట్రిక్ సమస్యలకు సంబంధించి చాలా ట్రీట్మెంట్స్తో రెగ్యులర్గా వార్తలు నిలుస్తుంది. సో ఈ సంస్థకి సంబంధించి చైర్మన్ కూడా, సో వ్యవస్థాపకులు, మరియు ప్రస్తుతం ఈ హాస్పిటల్లో ప్రధాన వైద్యులు కూడా తనే. మరి ఎందుకు ఈరోజు వార్తలు నిలిచారంటే ఒక ఫెలోషిప్తో వార్తలు నిలిచారు. నేనే గుర్తుంచుకోండి, అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ డిసీజెస్. ప్రతి సంవత్సరం కూడా అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ డిసీజెస్ అనే సంస్థ, సో డిసీజెస్ అంటున్నాను అంటే ఏంటి? వ్యాధులకి సంబంధించి, ఆటోమేటిక్గా డాక్టర్స్కి. సో అలా ప్రతి సంవత్సరం కూడా కొంతమంది ప్రముఖ వ్యక్తులకి ఫెలోషిప్ ఇస్తుంది. ఈ సంవత్సరం కూడా ఫెలోషిప్ ఇస్తుంది. అలా ప్రపంచవ్యాప్తంగా 481 మంది ఎవరైతే ఉంటారో ప్రముఖులు, వారికి ఫెలోషిప్ ప్రదానం చేస్తూ వార్తలు నిలిచింది. అందులో ఒక భారతీయుడిగా ఈరోజు వార్తలు నిలిచాడు. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎగ్జామ్లో నేరుగా అడుగుతారు, ఎవరిస్తారు ఇదంతా కాదు. సో అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ డిసీజ్ అంటే అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. ముఖ్యంగా నోబెల్ పురస్కార గ్రహీతలు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వ్యక్తులకు ఈ సంస్థ ఫెలోషిప్ ఇస్తుంది. అలాంటి ప్రముఖ సంస్థ నుండి ఫెలోషిప్ పొందిన భారతీయుడిగా ఈరోజు వార్తలు నిలిచారు డి నాగేశ్వర రెడ్డి గారు, ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. అండ్ ఇంకొక అంశం ఏంటంటే 2021 ఫిబ్రవరి మాసంలో తను అమెరికాకు వెళ్తారు. అప్పుడు దీనికి సంబంధించి ఒక జ్ఞాపికను కూడా ఇస్తారు. సో అలా ఇటీవల అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ డిసీజెస్ అనే ఒక ఫెలోషిప్ పొందిన భారతీయుడు ఎవరు అంటారు? గడిచిన 50 సంవత్సరాల భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి ఈ ఫెలోషిప్ పొందడం. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా దీని కింద మెమో ఏమిస్తారంటే ఒక బ్యాడ్జ్ ఇస్తారు. సో అలా గోల్డ్ అండ్ బ్లూ కలర్లో ఉండే ఒక బ్యాడ్జ్ని తనకిస్తారు. సో అలా ఒక ప్రత్యేక గుర్తింపు. నోబెల్ పురస్కారాలు పొందిన వ్యక్తులకు ఇవ్వడం అంటే ఎంత ప్రతిష్టాత్మక గుర్తుంచుకోండి. యాక్చువల్లీ ఈ పురస్కారం ఈ ఫెలోషిప్ ఎప్పుడు వచ్చింది అంటే 1874 నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఇస్తారు. అలా 1878లో థామస్ ఆల్వా ఎడిసన్ కూడా పొందాడు ఈ ఫెలోషిప్. సో అలాంటి ప్రతిష్టాత్మక ఫెలోషిప్తో ఈరోజు డి నాగేశ్వర రెడ్డి గారు వార్తలు నిలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. సో నేరుగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ రాజ్ చౌహాన్ గారు. రాజ్ చౌహాన్ సో పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. చాలా ఒక 20 ఏళ్ల కింద అమెరికాకి వెళ్ళారు. అమెరికాకి అంటున్నాను, కెనడాకి వెళ్ళి సెట్ అయ్యారు. సో కెనడా, సో భారత సంతతి వ్యక్తి కెనడాలో ఉంటున్నారు ప్రస్తుతం. ఎందుకు ఈరోజు వార్తలో నిలిచారంటే మొట్టమొదటి భారత సంతతి వ్యక్తి ఒక అసెంబ్లీ స్పీకర్ ఇన్ కెనడాగా వార్తలు నిలిచారు. కెనడాలో ఒక అసెంబ్లీ ఉంది. ఆ అసెంబ్లీ ఏ రాష్ట్రానికి, ఏ ప్రావిన్స్కి సంబంధించి అంటే బ్రిటిష్ కొలంబియా అసెంబ్లీ. సో గుర్తుంచుకోండి, బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్. మనకు కెనడా దేశంలో అన్ని ప్రావిన్సెస్ అంటాము, మన దగ్గర రాష్ట్రాలు అంటాం కదా, అక్కడ ప్రావిన్స్ అంటాము. సో అలా బ్రిటిష్ కొలంబియా అని ఒక రాష్ట్రం అన్నట్టు. ఆ రాష్ట్రంలో ఉండే అసెంబ్లీ ఉంటుంది కదా, ఆ అసెంబ్లీ స్పీకర్గా ఈ వ్యక్తి ఈరోజు వార్తలు నిలిచారు. భారత సంతతి వ్యక్తి ఈరోజు కెనడా దేశంలోని ఒక రాష్ట్రానికి అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి మూలాలు కల వ్యక్తి. ఎందుకంటే ఇటీవల కాలంలో భారత సంతతి వ్యక్తులు చాలా దేశాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలా వారు ఎక్కడ ఉన్నా కూడా వారి బ్లడ్ ఫ్రమ్ ఇండియానే. సో అలాంటి వ్యక్తుల గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల మనం కమలా హారిస్ అని చెప్పుకున్నాం, అమెరికా ఉపాధ్యక్షురాలు, అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలు. మరి ఇటీవల సీషెల్స్ ప్రధానిగా వచ్చారు రామ్ కలావన్ గారు. మోస్ట్ ఇంపార్టెంట్. భారత సంతతి వ్యక్తి ఒక దేశానికి అధ్యక్షుడిగా ఉన్నారు, సీషెల్స్. సో అలా ఒక ఐలాండ్ దేశం
పర్యాటక పరంగా చాలా అద్భుతమైన ప్రాంతం. సో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి గురించి ఖచ్చితంగా చూడండి. గౌరవ్ శర్మ న్యూజిలాండ్లో ఎంపీగా కానివ్వండి, ఇప్పుడు మంత్రిగా కూడా కాబోతున్నారు. ఇలాంటి వారి గురించి చూడండి. ఈరోజు రాజ్ చౌహాన్ గారు భారత సంతతి వ్యక్తి, ఫ్రమ్ పంజాబ్ స్టేట్, పంజాబ్ మూలాలు గల వ్యక్తి, ఒక భారత సంతతి వ్యక్తి, కెనడా దేశంలో ఒక అసెంబ్లీకి స్పీకర్గా వార్తలో నిలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక వ్యక్తి జస్టిస్ జిఆర్ ఉద్వానీ, పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. జస్టిస్ జిఆర్ ఉద్వానీ ఎవరితను అంటే ప్రస్తుతం గుజరాత్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు, ఒక జడ్జిగా. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ప్రధాన న్యాయమూర్తి కాదు, ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు, తన ఆధ్వర్యంలో ఒక బెంచ్ ఉంటుంది, జడ్జెస్ ఉంటారు. సో అలా ఒక న్యాయమూర్తి, కానీ ప్రధాన న్యాయమూర్తి కాదు. సో ఇప్పుడు ప్రస్తుతము గుజరాత్ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేస్తున్న జిఆర్ ఉద్వానీ గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. కారణం ఏంటంటే COVID-19. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల చాలా మంది ప్రముఖుల గురించి మనం చూస్తున్నాము. COVID-19 బారిన పడి ఒక హైకోర్టు న్యాయమూర్తి మరణిస్తూ ఈరోజు వార్తలు నిలిచారు. అండ్ ఇంకొక అంశాన్ని గుర్తుంచుకోండి, ఇటీవల భారతదేశ న్యాయ చరిత్ర, మనకు ముఖ్యంగా న్యాయస్థానాలకు సంబంధించి చరిత్ర తీసుకుంటే మొట్టమొదటిసారి ఒక ఘట్టం చోటు చేసుకుంది. అదేంటంటే జస్ట్ ఈ లాస్ట్ వీక్లో చెప్పాను మీకు, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే హైకోర్టులో న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మనకు మద్రాస్ హైకోర్టు, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అలాంటి వ్యక్తులు. సో ఇప్పుడు మరణించి వార్తలు ఇచ్చారు, తన గురించి ఖచ్చితంగా చూడండి. అండ్ ఇక్కడ ఒక మిస్లేనియస్ పాయింట్ కూడా యాడ్ చేసుకోండి. సో గుజరాత్ హైకోర్టు అంటున్నాను, గుజరాత్ హైకోర్టు అనగానే ఇంకొక అంశం మనకు రావాలి పాలిటీలో. భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల విషయాన్ని కనుక మనం చూస్తే, ఆ రాష్ట్రానికి సంబంధించి ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా హైకోర్టు అనగానే రాష్ట్ర రాజధానిలో ఉంటుంది. కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రమే స్పెసిఫిక్గా ఉంటాయి, రాజధానిలో కాకుండా జ్యుడిషియల్ క్యాపిటల్ వేరే ఉంటుంది. సో అలా ఈరోజు గుజరాత్ న్యాయస్థానం ఎక్కడ ఉంటుంది? అహ్మదాబాద్. మోస్ట్ ఇంపార్టెంట్, అహ్మదాబాద్ నాట్ క్యాపిటల్ ఆఫ్ గుజరాత్. సో అలా ఏ రాష్ట్రాలు అయితే ఇట్లా ప్రత్యేకత ఉన్నాయో వాటి గురించి చూడండి. కేరళ హైకోర్టు ఉంది, కేరళ రాజధానిలో ఉండదు హైకోర్టు, సో వేరే ప్రాంతంలో ఉంటుంది. అలా మనకి ఇటీవల కాలం ఛత్తీస్గఢే కానివ్వండి, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఇలాంటి రాష్ట్రాలు ప్రత్యేకం. సో ఆ రాష్ట్రాల యొక్క రాజధాని ఏదైతే ఉంటుందో అక్కడ హైకోర్టు ఉండదు, రాజధాని కాకుండా వేరే ప్రాంతంలో ఉంటుంది, దాన్ని జ్యుడిషియల్ క్యాపిటల్ అంటాం. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఏ రాష్ట్రాలు, భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు, ఏ రాష్ట్రాలలో హైకోర్టు, మనకు హైకోర్టు అంటే రాష్ట్రంలో అత్యున్నత కోర్టు, అలా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రాజధానిలో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉన్నాయి అంటారు. సో కొన్ని ప్రాంతాలు ఖచ్చితంగా కూర్చుంది, కేరళ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మనకి ఒడిషా, మరియు మనకి ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఇలాంటివి ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మార్గరెట్ కీనన్ నేరుగా గుర్తుంచుకోండి, అంత పెద్ద ఏం అడగకపోవచ్చు, ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచమంతా కూడా పరిశోధనలు ఒకటే చేస్తుంది కరోనా వ్యాక్సిన్కి సంబంధించి. సో అలాంటి కరోనా వ్యాక్సిన్కి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి, కానీ ప్రభుత్వం అధికారికంగా ఆమోదము తెలిపిన తర్వాత వాలంటీర్స్ ముఖ్యంగా ప్రజలకు ఇస్తారు కదా, అందులో భాగంగా ఇటీవల మీకు ఒకటి చెప్పాను, బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపిన మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్ అని చెప్పేసి ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ చెప్పాను. సో ఫైజర్కి సంబంధించి వ్యాక్సిన్. సో అలా ఫైజర్ ఎం బయోటెక్ వారు తయారు చేసిన వ్యాక్సిన్ ఫైజర్. సో ఫైజర్ అని గుర్తుంచుకోండి, ఫైజర్ ఎం బయోటెక్. సో అలా ఫైజర్ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో ఇటీవల బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపిన రోజు నేను ఏం చెప్పానంటే నెక్స్ట్ వీక్ నుండి దీని యొక్క డిస్ట్రిబ్యూషన్, సరఫరా కూడా ప్రజలకు ఇస్తారని చెప్పాను. అలా మొట్టమొదటి వ్యాక్సిన్ తీసుకున్న బ్రిటన్ సంబంధిత వ్యక్తి 90 సంవత్సరాల వయస్సులో ఈ వ్యాక్సిన్ తీసుకుంది. తన పేరేంటంటే మార్గరెట్ కీనన్. ఇటీవల మార్గరెట్ కీనన్ వార్తలు నిలిచారు. ఏ దేశానికి సంబంధించి అంటే బ్రిటన్ అధికారికంగా ఆమోదం తెలిపిన ఫైజర్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో ఆ వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి మహిళ ఒక వృద్ధురాలు, 90 years. సో ఈరోజు మార్గరెట్ కీనన్, ఫైజర్, బ్రిటన్, ఈ పదాలు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ లాయిడ్ ఆస్టిన్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఫ్రమ్ అమెరికా. ఎందుకంటే అమెరికాకి సంబంధించి ఈరోజు వార్తలు నిలిచారు. ఇటీవల అమెరికాకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ వార్తలు నిలుస్తున్నాయి, మనం చూస్తున్నాం. అమెరికా, న్యూజిలాండ్, ఈ 2 దేశాల గురించి ఖచ్చితంగా చూడండి. జస్ట్ ఇటీవలే ఎన్నికలు జరిగాయి, సంచలన రికార్డ్స్ వచ్చాయి ఎన్నికల ఫలితాలు కూడా. సో అలా అమెరికాకి సంబంధించి కొత్త ప్రభుత్వం రాబోతోంది, జో బైడెన్. సో అలా జో బైడెన్ ప్రత్యేకత ఏంటి? అత్యంత పెద్ద వయసులో అమెరికాకి అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా వచ్చాడు. సో అలాంటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రానున్న అమెరికా ప్రభుత్వంలో చాలా సంస్కరణ తీసుకొస్తున్నారు, మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. జస్ట్ ఇప్పుడే చెప్పాను మీకు ఇందాక, ఒక లాస్ట్ వీక్లో ఏమన్నానంటే అమెరికా దేశ చరిత్రలోనే
మొట్టమొదటి ఆర్థిక శాఖ మహిళా మంత్రిగా ఉండబోతున్నారని ఒక మహిళ పేరు చెప్పాను. మరియు ఈ రోజు ఒక ఆఫ్రో అమెరికన్ కూడా గుర్తించారు. మనం లాస్ట్ ఇయర్ కూడా కాదు, కరోనా పరిస్థితుల కాలంలో ఒక 8 months బ్యాక్ అమెరికాలో ఒక సంచలనం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని ఒక ఉద్యమం వచ్చింది. జార్జ్ ఫ్లాయిడ్, సో పేరు గుర్తే ఉంచి ఉంటుంది మనకి, మే మంత్లో జార్జ్ ఫ్లాయిడ్ అనే ఒక నల్ల జాతీయుడిని తెల్ల జాతీయుడైన అమెరికన్ పోలీసు చంపడం అంటే తన చేతిలో ఐ కాంట్ బ్రీత్ అని చెప్పేసి మెడపైన కాలు పెట్టేసి చంపేశాడు. సో అలాంటి జార్జ్ ఫ్లాయిడ్ చనిపోయిన తర్వాత నల్ల జాతీయులు ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం చేశారు. అందులో భాగంగా బ్రిటన్లో కానీ వైట్ హౌస్, మన అమెరికాకు సంబంధించి వైట్ హౌస్ ముందట ఉన్న గాంధీ విగ్రహాలపైన కూడా దాడులు జరిగాయి. ఇవన్నీ మనం చూసాము. సో అందులో భాగంగా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పేసి వెస్టిండీస్ క్రికెటర్స్ కూడా ఒక బ్యాడ్జ్ చేసుకున్నారు. సో అలాంటి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం నల్ల జాతీయులకి కూడా అమెరికాలో పెద్దపీట వేస్తామని చెప్పేసి మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. ఇటీవల చాలా మంది మహిళలు, అంతేందుకు అమెరికా దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కమలా హారిస్. సో ఇప్పటివరకు ఎవరు కూడా మహిళలు ఆ స్థానం లేరు. అలా ఫైనాన్స్ మినిస్టర్ ఒక మహిళ రాబోతున్నారు. మరియు ఈ రోజు రక్షణ మంత్రిత్వ శాఖ, రక్షణ అంటేనే మనకు డిఫెన్స్, దేశ రక్షణ మొత్తం ఈ వ్యక్తి చేతిలో ఉండబోతోంది. అమెరికాలో కొత్త ప్రభుత్వం, జో బైడెన్ ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు పోషించబోతున్న వ్యక్తి ఇతను లాయిడ్ ఆస్టిన్. ఆఫ్రో అమెరికన్ అంటే ఆఫ్రికా ఖండం నుండి వలస వచ్చి అమెరికాలో సెట్ అయ్యాడు అన్నట్టు. యాక్చువల్గా అమెరికాలో ఆల్మోస్ట్ 40% బ్లాక్ పీపుల్ ఉంటారు, నల్ల జాతిలో ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో చాలా వైలెన్స్ కూడా ఉంటుంది, క్రైమ్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి అవన్నీ పక్కన పెడితే ఈరోజు అమెరికాకి సంబంధించి ఒక ఆఫ్రో అమెరికన్ దేశ చరిత్రలో మొట్టమొదటి రక్షణ శాఖగా వార్తలు నిలిచారు, రక్షణ శాఖ మంత్రిగా. సో అలా జో బైడెన్ ప్రతి రంగాన్ని దృష్టిలో ఉంచుకొని సంస్కరణ తీసుకురాబోతున్నారు. సో చూడాలి తన పరిపాలన ఏ రకంగా ఉంటుందో చూడాలి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక వ్యక్తి మధుకర్ గంగాధర్. సో ఎగ్జామ్లో నేరుగా బిట్ అడుగుతారు, పెద్ద అంతా అడగకపోవచ్చు కూడా. మధుకర్ గంగాధర్ ఈరోజు వార్తలు నిలిచారు. యాక్చువల్గా గుజరాత్కి సంబంధించి చాలా గుర్తింపు పొందాడు. సో మధుకర్ గంగాధర్ ప్రముఖ హిందీ పోయెట్. చాలా ఏళ్ల పాటు హిందీ తను రచించిన రచనలు దేశవ్యాప్తంగా చాలా భాషల్లో అనువదించబడ్డాయి. సో ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. ఆల్ ఇండియా రేడియోలో చాలా ఏళ్ల పాటు గుర్తింపు పొందిన వ్యక్తి ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు, మధుకర్ గంగాధర్. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువగా హిందూయిజం పైన రాశాడు చాలా రచనలన్నీ కూడా. సో ఇవి ఈరోజు మనకు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోయినట్లుంటే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.